दोर्भिर्युक्ता चतुर्भिः स्फटिकमणिमयीम् अक्षमालां दधाना हस्तेनैकेन पद्मं सितमपि च सुखं पुस्तकं चापरेण भासा कुन्देन्दुशङ्खस्फटिकमणिनिभा भासमाना समाना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविता शाखां वन्दे वाल्मीकि कोकिलम्. పెద్దలందరికీ నమస్కారం. మళ్ళీ మనం వాల్మీకి మహర్షి మనకి అందించినటువంటి రామాయణంలో ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉన్నాం. ఈరోజు జూన్ నెల 15వ తారీఖు 2025 సంవత్సరం ఆదివారం. మనం 128వ సర్గలో ఉన్నాం. కిందటిసారి ఒక 20 శ్లోకాలని మనం పూర్తి చేసుకోవడం జరిగింది. ఆ 20 శ్లోకాల తర్వాత నుంచి మనం ఇప్పుడు వెళ్ళవలసి ఉన్నది 128వ సర్గలో యుద్ధకాండ. ఆంజనేయ స్వామి రాముల వారి పంపగా ముందు భరతుడి దగ్గరికి వచ్చి, రామచంద్రమూర్తి వచ్చేస్తున్నారయ్యా, సకలమైనటువంటి బంధుజనులతోటి మిత్రులతోటి సీతా లక్ష్మణులతో కూడిన వారే రామచంద్రమూర్తి వచ్చేస్తున్నారు అని చెప్పి ఒక అందమైన మాట చెప్పారు. అవిఘ్నం పుష్యయోగేన స్వో రామం ద్రష్టుమర్హసి. నిర్విఘ్నంగా రేపు పుష్యయోగంలో రామచంద్రమూర్తిని నువ్వు దర్శించుకోబోతున్నావు అనే మాట హనుమస్వామి చెప్పడం మనం విన్నాం. అది చెవుల్లో అమృతం పోసినట్టుగా అనిపించింది భరతుడికి. ఆశ్చర్యం ఏమిటంటే, అదే ముహూర్తంలో రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేయాలని 14 సంవత్సరాల క్రితం దశరథుడు కూడా నిర్ణయించాడు. తస్మాత్వం పుష్యయోగేన యౌవరాజ్యం అవాప్నుహి. అదే ఆయన రామచంద్రుడితో చెప్పిన మాట ఆనాడు దశరథుడు. పుష్యయోగంలో నువ్వు యౌవరాజ్యాన్ని తీసుకోవాలి సుమా అనేటువంటి మాట చెప్పారు. సరే, రామచంద్రమూర్తి పుష్పకాన్ని ఎక్కడి దాకా వచ్చాక పంపించేశారు. వెనక్కి వెళ్ళిపోమని చెప్పారు. మళ్ళీ కుబేరుడి దగ్గరికి పంపించి వేశారు. రామచంద్రమూర్తి వీళ్ళందరూ పుష్పకాన్ని చూస్తుంటే వేదాంత దేశికులు ఒక అందమైనటువంటి మాట ఒకటి చెప్తారు. చాలా అందమైనటువంటి మాట. పైనుంచి ఆ సేతువుని రామచంద్రమూర్తి అక్కడ ఉన్న వాళ్ళందరికీ చూపిస్తారు. సీతమ్మ కూడా చూపించి, తం వీక్ష సేతుం అధునాపి శరీరవంతః సర్వే షడూర్వి బహుళం జలధిం నూనం తరంతి. ఇది ఈనాటికి కూడా ఆ సేతువును ఒక్కసారి కళ్ళతో చూసినట్లయితే మానవులందరూ కూడా నిశ్చయంగా షడూర్ములతో కూడినటువంటి జలధిని, సంసార జలధిని దాటుతూ ఉన్నారు. ఊర్మి అనే మాట కెరటం అని అర్థం. ఇది కాకుండా షడూర్ములు అని కొన్ని ఉన్నాయి, మానవులకి పుట్టుకతోటే వచ్చాయి. అవి ద్వంద్వాలు, 3 ద్వంద్వాలు. 1 ఆకలి దప్పులు, 2 దుఃఖ మోహాలు, 3 జరా మరణాలు. వీటిని షడూర్ములు అంటారు. ఇవి లేకుండా జన్మించినటువంటి జీవుడు ఉండడం కష్టం. కాబట్టి షడూర్ములతో కూడినటువంటి జలధిని మానవులు దాన్ని దర్శించినంత మాత్రానే దాటేస్తారయ్యా. కష్టపడి దాని మీద నడవక్కర్లేదు, లేదా దాని పైనుంచి ఎగరక్కర్లేదు, లేదా ఆంజనేయ స్వామి వారు లాంటి వాళ్ళు ఎవరో మనం మోసుకుని తీసుకెళ్ళక్కర్లేదు. కేవలము దాని దర్శన మాత్రం చేతనే షడూర్ములతో కూడినటువంటి సంసార జలధిని మానవులు దాటేస్తూ ఉంటారు. ఏమాశ్చర్యం కదా అంటారు వేదాంత దేశం. చాలా అందమైనటువంటి మాట. ఇక్కడ ఊర్మి అనే శబ్దానికి 2 అర్థాలు రావడం, ఆ జలధి అనేటువంటి మాటకి 2 అర్థాలు రావడం, దానివల్ల ఈ ఈ శ్లోకానికి అంతటి అందం మనకి కనపడుతూ ఉంటుంది. మనం క్రిందటిసారి 20 శ్లోకాలు పూర్తి చేసుకున్నాం.
సరే, మొత్తానికి రామచంద్రమూర్తి శత్రుఘ్నుడు, భరతుడు వీళ్ళందరినీ కలవడం, తల్లుల ముగ్గురికి నమస్కారాలు చేయడం, ఆ తర్వాత రామచంద్రమూర్తికి తరి అయినటువంటి శిరవు సంస్కారం, శిరస్సులకి సంబంధించినటువంటి సంస్కారాన్ని విధించడం, బాగా పనిమంతులైనటువంటి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళందరికీ అది చేయడం, ముందుగా భరతుడికి ఆ కార్యక్రమం నిర్వర్తించిన తర్వాత రామచంద్రమూర్తి చేయడం, తర్వాత వానర పత్నిలందరికీ కూడా ఆ ఆ రాజమాత అయినటువంటి కౌసల్యాదేవి దగ్గరుండి వాళ్ళందరికీ కూడా సంస్కారాలు చేయించి వాళ్ళందరినీ అలంకరించేటటువంటి వ్యవహారాన్ని ఆవిడ చూసింది కౌసల్యాదేవి. తతో వానరపత్నీనాం సర్వాసామేవ శోభనం చకార యత్నాత్ కౌసల్యా ప్రహృష్టా పుత్రవత్సల కౌసల్య. ఎందుకు వారందరికీ అంతంత చేసింది అంటే, పుత్రుడి మీద ఉన్న ప్రేమ, రామచంద్రుడి మీద ఉన్న ప్రేమ. వీళ్ళు రామచంద్రమూర్తికి అంత సహాయం చేస్తే నేను వీళ్ళకి ఏమీ చేయలేనే, దానికి ప్రత్యుపకారమే చేయలేనే, కాబట్టి కనీసం నేను వాళ్ళకి ఈ మాత్రం సాయం అయినా చేద్దాం అని చెప్పి వాళ్ళందరినీ అలంకరించింది. వాళ్ళందరికీ చక్కని బట్టలతోటి ఆ కార్యక్రమానికి సిద్ధం చేస్తూ ఉన్నది కౌసల్య మాత. మొత్తానికి శత్రుఘ్నుడి మాట మీద సారథి సుమంత్రుడు సర్వాంగ శోభనమైనటువంటి రథాన్ని తీసుకొచ్చి అక్కడ నిలిపాడు. ఇదంతా నందిగ్రామం దగ్గర జరిగినటువంటి వ్యవహారం. అర్కమండల సంకాశం దివ్యం దృష్ట్వా రథం స్థితం ఆరురోహ మహాబాహూ రామ పరపురంజయ. రామచంద్రమూర్తి ఎక్కాక అది సూర్యుడిలా వెలిగిపోవడం కాదు, సూర్యుడిలా వెలిగిపోతున్న రథం మీదకి రామచంద్రమూర్తి ఎక్కారు. సవితృ మండలాంతర్వర్తి అయినటువంటి రామచంద్రమూర్తి యొక్క తేజస్సు సూర్యమండలంలోకి ప్రవేశించిందా అన్నట్లుగా అప్పటికే సూర్యుడిలా వెలిగిపోతున్నటువంటి ఆ రథం మీదకి, ఆ దివ్యమైనటువంటి రథం మీదకి రామచంద్రమూర్తి ఆరురోహ మహాబాహు రామ పరపురంజయ. పరపురంజయుడు అయినటువంటి రాముడు, మరో పురంజనుడు అయినటువంటి రాముడు, త్రిపురాసుర సంహారి అయినటువంటి మరో త్రిపురాసుర సంహారియా అన్నట్లున్న రాముడు. లేదా పరపురం అనే మాటకి శత్రుపురం అనే అర్థం చెప్పుకున్నాం కాబట్టి, శత్రుపురాన్ని జయించినటువంటి లంకానగరాన్ని జయించినటువంటి రామచంద్రమూర్తి, ఆ మహాబాహువైనటువంటి రామచంద్రమూర్తి ఆ రథాన్ని ఎక్కి వచ్చారు అని చెప్పి మనకి అందమైనటువంటి మాట చెప్పారు వాల్మీకి మహర్షి. ఆ సుమంత్రుని చూడగానే రామచంద్రమూర్తి ఉప్పొంగిపోయారు. చాలా కాలం సుమంత్రుని చూసి ఎంత ప్రేమో సుమంత్రుడు అంటే రామచంద్రమూర్తికి. కానీ ఆయన కోరిక తీర్చలేదు. నేను కూడా నీతో వచ్చేస్తాను వెనక్కి వెళ్ళన్నారు. ఆయన అడవుల్లో దింపేశాక గంగా నది దాటి ముందు రామచంద్రమూర్తి అన్నారు, అలా చేయడానికి కుదరదయ్యా, నువ్వు మా తల్లి గారు నేను 100% వదిలిపెట్టి వనవాసానికి వెళ్ళిపోయినటువంటి నమ్మకం వాడు కలగాలంటే దింపి వచ్చిన నువ్వు వెళ్ళి చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు, కాబట్టి నువ్వు వెళ్ళి చెప్పాలి, వృద్ధులైనటువంటి మా తండ్రి గారి నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. అప్పటికే సుమంత్రుడు కూడా చాలా వృద్ధుడే, ఈనాటి సుమంత్రుడు. మొత్తానికి నువ్వు మా తండ్రి గారిని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పాక ఆయన సరే వెనక్కి వెళ్ళడం జరిగింది. రామచంద్రమూర్తి సుమంత్రుడు చూడగానే ఒక మాట అన్నట్ట, మనకి విశ్వనాథ్ వారు చెప్తారు. తారమణీయ వాక్యముగా తాత సుమంత్ర నిజంబు నీవు నా సారథి వల్చు చెప్పెదరు స్వర్గమునందు కూడా. రామచంద్రమూర్తికి సారథి ఎవరు అంటే, స్వర్గంలో కూడా ముల్లోకాల్లో కూడా సుమంత్రుడు నీ పేరే చెప్పుకుంటారయ్యా అని చెప్తున్నారు రామచంద్రమూర్తి జన చిరునవ్వుతూ. దైత్య సంహారము వేళ నారథము మాతలితోలే. కానీ నేను దైత్య సంహారం చేసేటువంటి వేళలో నువ్వు నా రథానికి సారథిగా లేకపోయావి. మాతలి, ఇంద్రుని యొక్క సారథి అయినటువంటి మాతలి నా రథాన్ని నడిపించాడయ్యా. అతడు చెప్పాడు ఏమని, స్వర్గంలో రామచంద్రమూర్తి సారథి ఎవరంటే సుమంతుడి పేరు చెప్పుకుంటారని అతను చెప్పాడు రామచంద్రమూర్తి. నీ కోరిక ఎద్ది నాదైన కోరికయుమణి మరి అద్ది ఏసుమి. నీ కోరిక నాకు సారథ్యం చేయాలని, నా కోరిక కూడా నువ్వు నాకు సారథ్యం చేయాలని, మరి ఇద్దరి కోరిక ఒకటేనయ్యా సుమంత్ర అని చెప్పి అందమైనటువంటి మాట ఒకటి చెప్పారు రామచంద్రమూర్తి. అనుచుండ సుమంత్రుని నేత్రంబులు జలాపూర్ణంబులగుచుండ. ఆనందంతో తబ్బిబ్బైపోయి రామచంద్రుడు తన మీద చూపించినటువంటి ప్రేమకి ఆనంద బాష్పాలు కారిపోతూ ఉన్నాయి ఆగకుండా సుమంతుడికి. రాముండాయనన్ కౌగిలించుకొని పోయి తన వద్ద కూర్చుండబెట్టికొన
దగ్గరికి తీసుకుని రామచంద్రమూర్తి తన పక్కనే కూర్చోబెట్టుకున్నారట సుమంత్రుణ్ణి. తక్కిన మంత్రులెల్లరూ క్రమముగా వచ్చి నమస్కరింప రాముడు అందరూ కుశల ప్రశ్నలు అడుగుతుంటా. అలాగే రామచంద్రమూర్తి వాళ్ళందరినీ కూడా కుశల ప్రశ్నలు అడిగారు, ఆయనతో పాటు వచ్చినటువంటి తక్కిన మంత్రులందరితోటి. ఆ కన్నీళ్లును కౌగిలింతలును మూర్ధాఘ్రాణముల్ దేహమర్శాకపాంగుళి హస్త పద్మములు పిత్రాలాపముల్ పూర్వక్లప్తో కో భద్రముగా గయున్నదియులేదు వస్తువన్నట్లుగానై కైగా కైదాకుటలొప్పు తల్లులు విచిత్రానంద పాత్రంబులై. ఒక్కసారి కలుసుకునేటప్పటికి ఎన్నెన్ని మాట్లాడుకోవాల్సి ఉండిపోయాయో ఈ 14 ఏళ్లలో. తండ్రి గారి గురించి కూడా మాట్లాడుకున్నారు. తల్లులందరూ కూడా రామచంద్రమూర్తి చుట్టూ చేరి మాట్లాడుతూ ఉన్నారు, చెప్పేస్తూ ఉన్నారు. చాలా కాలం తర్వాత చూస్తే గబగబా చెప్పేసుకోవాలనిపిస్తుంది అన్ని. పుణికిన చెక్కిళుల్ వ్రతము పూరితి చేసిన మొదలోచనాంగనఘృణి రంగవల్లులుగా కౌగిటబూని మరెన్ కుమారు లక్ష్మణుని సుమిత్రమైతడవి కైగని దండను రంగనాథు తోరణమది భద్రమయ్యునికి రంజిత తృప్త మనస్కయౌచును. సుమిత్ర లక్ష్మణస్వామిని దగ్గరికి తీసుకుంది. ఆ రంగనాథునికి వేసినటువంటి ఆ రక్ష ఒకటి తెచ్చి కట్టింది వాళ్ళందరికీ. కై సీత కౌగిటిని గైకొని కైకేయి సీతమ్మని దగ్గరికి తీసుకుందట. ఓసి అనుంగా నీవుగా గైకొని ఈవని చెయ్యని కామని వాసభరం విదెల్లను లోకము నన్ను తిట్టు తలోదరి మార్చితి కైక పంపెనే కాక దశాననాధివద కల్గునయన్న ప్రశంసలోనికి. మామూలుగా ఏముంది సీతమ్మ, మీరు నేను అడిగినట్టు 14 ఏళ్ళు వనవాసం చేసి వెనక్కి వచ్చేసారనుకో, ఏముంది చెప్పుకోవడానికి. కానీ ఆ వనవాసంలో మీరు రావణాసురుణ్ణి సమస్తమైనటువంటి రాక్షసుల్ని సంహరించారే, ఆహా, దానివల్ల అందరూ నన్ను తిట్టడం మానేసి నన్ను పొగుడుతున్నారు. నీ 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 వల్ల, నీ చలవ వల్ల జనులందరూ కూడా నన్ను తిట్టడం మానేసి కైకి పంపకపోతే ఇదంతా జరిగేదా? రామచంద్రమూర్తి రాక్షస సంహారం చేసేవాడా అని చెప్పి నాకు తెలియకుండానే అందరి యొక్క ప్రశంసలు వస్తున్నాయి అని చెప్పి కోడలతో అంటూ ఉన్నది కైకమ్మ. అంత మైథిలి కైకేయుల అన్యోన్యతయు పరస్పరానురాగంబులు కలిసి చరించులు చూసి జనంబు నివ్వెరపోవుచుండగా. ఎంత కోపంగా ఉండాలి కోడలికి, సీతమ్మకి కైకమ్మ మీద. నీ వల్ల కదా ఇంత జరిగింది, మమ్మల్ని 14 ఏళ్ళు వనవాసానికి పంపి ఏ భోగాలు లేకుండా చేసావని. అదేం ఆవిడికి లేదు. నా మాట వినకుండా మీరు 14 ఏళ్ళ తర్వాత మీరు ఇంకా రారేమో, మీకు రాజ్యం మీద అధికారం ఉండదేమో అనుకుని పంపించింది ఆవిడ. ఎందుకని? ఆ కాలంలో 14 ఏళ్ళు కనుక ఒకళ్ళు ఒక ఆస్తి మీద దాని హక్కు చూపించుకోకపోతే ఇంకా లేనట్టే. అది ఒక్కొక్క యుగానికి ఒక్కొక్కలా ఉంటుంది. ఆ ద్వాపర యుగం వచ్చేటప్పటికి అది 12 ఏళ్ళు 13 ఏళ్ళు అయింది. సరే, కలియుగం వచ్చేటప్పటికి ఇంకా తగ్గిపోయింది. 3 ఏళ్ళు 4 ఏళ్ళు నువ్వు నీ ఆస్తిని చూసుకోకపోతే, నువ్వు అందులోకి వెళ్ళకపోతే పోయినట్టే నీకు. కాబట్టి ఇవన్నీ ఆలోచించాడు 14 సంవత్సరాలు వనవాసం అని చెప్పింది. కాబట్టి నువ్వు మళ్ళీ వెనక్కి వచ్చేసినప్పుడు ఆవిడకి ఎంత చిరాగ్గా ఉండాలి. ఇంక 14 ఏళ్ళింది అట్నుంచి వెళ్ళిపోతారేమో అనుకున్నాను, మళ్ళీ వచ్చేసారా, మా అబ్బాయికి రాజ్యం ఇవ్వకుండా అని ఆవిడకి ఉండాలి కదా. ఆవిడకి లేదు. అది ఆవిడికి లేదు, కోడలికి సీతమ్మకి లేదు, రామచంద్రమూర్తికి లేదు. వాళ్ళ యొక్క అనురాగం అంతా చూస్తుంటే ఒకళ్ళ మీద ఒకరికి ఉన్నది. నివ్వెరపోతున్నారు జనందరూ. ధరణీ సుత కన్గొనగా అరుంధతియు వచ్చుచుండెనను వార్తయురా. పరిగెత్తుకొచ్చి ఎవరో చెప్పారు, అరుంధతిదే వస్తుందండి సీతమ్మని చూడడం కోసం అని చెప్పి ఎవరో చెప్పారు. శరవేగ చలిత పత్రక సరోజనయునుండు రామచంద్రుడనెన్. ఆ శరవేగ చలిత పత్రక సరోజనయునుండు. ఇలా ఆవిడ ఎక్కడుందా అని చూస్తూ వెతుకుతూ ఆ బ్రహ్మాండమైనటువంటి పద్మలోచనుడైనటువంటి స్వామి కంగారు పడుతూ రామచంద్రమూర్తి ఇలా అంటున్నారు. మిథిలానాథ కుమారి నీ కరుణయున్మీలింపవే తత్తపృజుతే జఖనితో వచింపకువే తచ్చేయో నిధానంబుతో నధరంబున్ కదలింపకే గెనన సూయాదేవి
ఈ దేవి స్ఫూర్య ధువౌ సర్వపతివ్రత నిలయ తేజస్ఫా తేజస్ఫారవార్వాహమయీ. మా ఆయన ఇంత పని చేశారు, మా ఆయన అంత గొప్ప పని చేశారు, నువ్వు వాళ్ళతో ఏం చెప్పకు తల్లి అంటున్నారు మళ్ళీ రామచంద్రమూర్తి. ఎందుకని? నాకన్నా కొన్ని కోట్ల రెట్లు తేజస్సు అయినటువంటి వాళ్ళు ఈ అరుంధతిపతి, అనసూయాపతి వీళ్ళు. కాబట్టి వాళ్ళ దగ్గర మనం మా ఆయన ఇంతటి వాడు ఇలా నువ్వు చెప్పడానికి ఏమి ఉండకూడదు. కాబట్టి నువ్వు ఆ వాళ్ళతో జాగ్రత్తగా మాట్లాడు. ఊరికే ఆవేశంతో ఆవిడ ఏదో అడుగుతుంది 2 కథలన్నీ. మీ పెళ్లికి నేను రాలేదు, ఎలా జరిగిందా మా పెళ్ళిని అడిగింది ఇదివరకు. ఇప్పుడు రావణ వధకి నేను రాలేదు, రావణ వధ ఎలా జరిగిందమ్మా అని అడుగుతుంది ఆవిడ. సహజం ఆవిడకి. కాళ్ళు జాపుకుని కూర్చుని పెద్ద ఆవిడ అడుగుతుంది. సీతమ్మ మళ్ళీ ఇలాగ బాణం తీసి మా ఆయన ఎలా వేశారంటే అని చూపిస్తుంది. అప్పుడు ధనుసు ఎలా విరిచారంటే అని చూపించింది. నువ్వు అలాంటివి ఏం చెయ్యకు సుమా, చాలా మహాపతివ్రత తల్లి అని. జానకి పతి వామహస్తముని మృదుల సంవాహనము చేసే హృదయ మధుర అంతలోన అరుంధతి అరుగుదించే అందరు రామ చరణంబులందు బ్రాలా. మామూలుగా తెలుగు వారింట్లో ఇంటికి ఎప్పుడో రాని ఒక అతిథి వస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది పరిస్థితి. అది విశ్వనాథ వారి రామాయణం ఒక గొప్పదనం. తెలుగు రామాయణం పూర్తిగా తెలుగు వారి ఇళ్లలో జరిగేటువంటి మాటలు, సంభాషణలు అలా ఉంటుంది ఈ రామాయణం మొత్తం. శీలవతి జగత్ పరమశేఖరితోగ్రతపో నిధానమా పాలిత వాక్యతం తిరిగి వచ్చితి మమ్మ మహాసురోగ్రజంబాల దుల్తరించి పరిపాలిత భక్త జనా సనాతనీ ప్రాలితి నీ పదాబ్జములపైని తపోగ్ని నన్ననుగ్రహింపవే. సీతమ్మ చెప్తూ ఉన్నది, ఆనాడు మీకు నమస్కారం చేసి మేము అరణ్యాల్లోకి వెళ్ళాము. 14 ఏళ్ళు మీ యొక్క ఆశీర్వచనం వల్ల మేము చక్కగా తరించి ఆ కార్యక్రమం పూర్తి చేసుకుని మళ్ళీ వచ్చాం. ఓ తపోగ్ని, నన్ను నువ్వు అనుగ్రహించు. తపస్సు అనేటువంటి అగ్ని స్వరూపం ఆవిడ. కాబట్టి అరుంధతి యొక్క తపస్సు అంతటిది. సీతమ్మకి మామూలు అగ్ని ఏమి చేయలేకపోయింది, తపోగ్ని కూడా ఇప్పుడు ఆవిడని దగ్గరకు తీసుకుంటూ ఉన్నది. కోర్కి కొలది మీకు కోడంట్రికము సేయ తిరిగి వచ్చినాను దేవతాకృతి తపోగ్ని మీరు కృపచేత పాలింపుడమ్మ నన్ను సత్కృపాలబ్ధులగుచూ. మొత్తానికి ఆవిడ చెప్పింది, నీకు కుమారుడి వంటి వాడు రామచంద్రుడు అని అన్నావు కాబట్టి మీ అందరికీ కోడరికం చేయడం కోసం నేను మళ్ళీ అడవుల నుంచి తిరిగి వచ్చాను తల్లి, నన్ను మీరందరూ దీవించండి అని చెప్పి చరణంబుల బ్రాలిన జానకి దేవిని అరుంధతి లేవనెత్తి తపోగ్నియు ఇంధనాగ్నియు లోకాగ్నియు అని ఉత్తమ మధ్యమ అధమమ్ములు మూడగ్నులు అధమాగ్నికి అధికారి లేడు నీకు సర్వతో రక్షయగుగాకయని ప్రత్యవాయ భీతి తిరిగి చనిన అందరు పుష్పకంబుపై అయోధ్యకు బయలుదేరిన. మొత్తానికి అయోధ్య నందిగ్రామం దాటి పైకి లేచి అయోధ్య వైపు బయలుదేరింది. ఈ ముచ్చట్లన్నీ అయిన తర్వాత దారిలో కొన్ని ఊళ్ళు ఉన్నాయి. ఏ ఊరి జనముల ఆ ఊరది గుడన్నా దిగరు అయోధ్యకును ఏ తెంతు మంతు. ఒక ఏలేసి బాబు మీ ఊరు వచ్చింది దిగిపోండయ్యా అని మామూలుగా బస్సులు అరిచినట్టు అరిస్తే ఎవడు దిగటం లేదుట. మేము అయోధ్యలోనే దిగుతాం, ఇక్కడ దిగం మధ్యలో అంటున్నారు. ఏ ఊరి జనముల ఆ ఊరది గుడన్నా దిగరు అయోధ్యకును ఏ తెంచు మంచు అందరయోధ్యలో అవతరించిన ఎంత 40 ఏండ్ల క్రిందట మహాశ్వమేధంబునన్ బోలే వీధిలన్నీయు జనాళితో కిటకిటలాడిపోయే. ఆనాడు 42 ఏళ్ళు, ఇప్పుడు రామచంద్రమూర్తికి 42 సంవత్సరాల క్రితం అశ్వమేధ యాగం చేసినప్పుడు దశరథ మహారాజు ఏ రకంగా అలంకరించేశారో మొత్తం అయోధ్య నగరాన్ని, మళ్ళీ ఇప్పుడు వీధులన్నీ కూడా అంతటి అలంకారాన్ని చూస్తూ ఉన్నాయి. ఒక మహానంద మహోదధి గోళిక కెరటమ్ములట్టులు గిరిజనంబులు 3 పట్టణములు 30,000 గ్రామములు సేతు సీత మహీధరాంత శైల కాననములు సాకేతమున యందు ఇరుకు కొనుచుండి ఇరుకు పడరు.
మొత్తానికి అనేక పట్టణాల నుంచి, అనేక వేల గ్రామాల నుంచి జనం వచ్చి అక్కడ ఇరుగ్గా కూర్చున్నప్పటికీ కూడా ఇరుకు పడటం. ఏమి కూడా విశాలంగానే ఉన్నది వాళ్ళకి. ఏమి కష్టపడకుండా హాయిగానే కూర్చుని ఉన్నారు. చెల్లెండ్రన్ ధరణీ కుమారికను దర్శింపంగ ఏ తెంచుచున్. చెల్లెలు ముగ్గురు కూడా సీతమ్మను చూడడానికి పరుగు పరుగున వచ్చారు. చెల్లింపన్ తొలి గౌరవములను దాక్షిణ్యైక వారాసి సంఫుల్లాబ్జేక్షణ సీత కౌగిలులలో పునెన్ పరిప్రశ్నలను తల్లి తండ్రుల వార్తలను తెలిసి మోదం బందెనంతయున్. ఆ ముగ్గురు కలిసినప్పుడు సీతమ్మ అడిగింది, నాన్నగారు బాగున్నారా? స్త్రీకి పుట్టింటి మీద ఉండేటువంటి మమకారం అలా ఉంటుంది. మన నాన్నగారు అమ్మ బాగున్నారు కదా అని అడిగిన తర్వాత సీతమ్మ తల్లి శుభ్రంగా క్షేమంగా ఉండాలని వాడు చెప్పేటప్పటికి ఆవిడ చాలా ఆనందపడి, అనసూయ క్రూవి ఇచ్చిన నవదండలు వారికిచ్చే అనబోడి ధరా తనయ కనకంపు హరిణము కొని తెచ్చిన మణులు పుణికి కొని ఇచ్చినట్టులన్. ఆ రోజు ఆవిడ అరణ్యవాసానికి వెళ్తున్నప్పుడు అనసూయదేవి కొన్ని పువ్వులు ఇచ్చే మాలలు ఇచ్చింది. అవి ఎప్పటికీ వాడవు, ఎన్నేళ్ళైనా వాడుకుంటూ ఉండొచ్చు. ఆ మాలలు తీసి ముగ్గురు చెల్లెలకి కూడా ఇచ్చింది సీతమ్మ తల్లి. మామూలుగా పువ్వులు ఎవరైనా పువ్వులు దండిస్తే అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా పంచిపెడతారు, అదొక ధర్మం. అది సీతమ్మ తన ముగ్గురు చెల్లెలకి కూడా ఆ పువ్వులు ఇచ్చింది. ఎలా ఉన్నాయి ఆ పువ్వులు దండలంటే, ఆ రోజు బంగారు లేడి ఒంటి మీద ఉన్నటువంటి మణులన్నీ తీసి పూసలతో దండ గుర్చినట్లుగా ఉందట ఆ అందంగా మెరిసిపోతున్నటువంటి ఆ పూలమాల. ఊర్మిళా సౌధములయందు ఒక్కనాడు సరస సంగీత నాట్య నిస్వనమునులసే అలగ వాక్షంబులందుండి అరుగుదెంచే కడున వాగురు ధూపరేఖలును బోలే. ఈనాడు పూర్తిగా నిశ్శబ్దంగా ఉన్నటువంటి ఊర్మిళాదేవి మేడ నుంచి ఇప్పుడు సన్నటి మంద్రమైనటువంటి శ్రావ్యమైనటువంటి సంగీతం వినపడుతున్నది. లక్ష్మణ స్వామి ఊర్మిళాదేవి దగ్గరికి వెళ్ళాడు. చానా ఈ 14 ప్రతీక్షాయోగమున్బూనగానై నేనుంటిననంగా లక్ష్మణుడు హేమాంభోజ పత్రాక్షి స్వామి నీకోసము నేను నా కొరకు నీవు ఇట్లుంటిమి ఆనందవార్లీనాకారము రామచంద్ర పదనాళీ కాంత భృంగంబులై. ఆవిడే లక్ష్మణ స్వామి అన్నారు, నువ్వు లేకుండా ఎంతో విరహంతో నేను 14 సంవత్సరాలు గడిపానయ్యా అని. ఊర్మిళతోడు ఆవిడంది, నువ్వు లేకుండా నేను అలాగే గడిపాను, కానీ ఇద్దరం రామచంద్ర పాద పద్మముల చుట్టూ తిరిగేటువంటి భృంగాల్లా బ్రతికాం ఈ 14 సంవత్సరాలు. అంటే ఏ రకంగా లక్ష్మణస్వామి రామచంద్రుడిని సేవించాడో ఆ రకంగా ఊర్మిళి కూడా రామచంద్రుని ఆరాధన చేసింది, రామచంద్రుడికి ఉపాసన చేసింది అని మనం అర్థం చేసుకోవాలి. అననొక్కరొక్కరు కౌగిటగొని పరిమళగాన మృదుని కుంజములను విశ్వనరహిత భృంగ భృంగీ సునిహిత మూర్తుల విధాన చొక్కిరి ఎదలన్. ఒకళ్ళని పట్టుకుని ఒకళ్ళు వదలటం లేదు ముగ్గురు చెల్లెళ్ళు కూడా. అలాగే నలుగురు అన్నదమ్ములు కూడా. సీతమ్మతో ముగ్గురు చెల్లెళ్ళు, రామచంద్రుడితో ముగ్గురు అన్నదమ్ములు. భరతుడు అగ్ని ప్రవేశ సంభరిత భావుడైన ఆతనితో తాను అగ్గి జొరగ గడగురామెను పిట్టు ప్రగ్గడలు అంత గడపినారయోధ్యకు అత్తగార్ల కడకు. ఇంకొంచెం ఆలస్యమై ఉంటే భరతుడు అగ్నిలో దూకేసేవాడు. అప్పటికే అగ్నిలో దూకి మళ్ళీ బయటకు వచ్చినటువంటి సీతమ్మ అక్కడికి వచ్చింది. ఇంకా భరతుడికి ఏమీ ప్రమాదం లేదు. అగ్నిలో దూకడం ఇంకా చెయ్యాలి భరతుడు, అప్పటికే చేసి దానిలో గెలిచి బయటకు వచ్చినటువంటి సీతమ్మ తల్లి భరతుడిని పలకరిస్తుంది. వచ్చన్ రాముడు వచ్చి రాముడు భరద్వాజాశ్రమం బంధునన్ పుచ్చన్ వార్త అయోధ్య ఎల్ల కదలెన్. బోండ్లు కోడండ్రు తారచ్చోయేగగా అత్తలీయగను లేదంగీకృతిన్మూరుద్యఛాంపేయపి సంగలోచనలు అయోధ్యాకాశముంజూచుచో. వాళ్ళలో వాళ్ళు కాసేపు విడిగా మాట్లాడుకుందామంటే అత్తగారులు కూడా వదలటం లేదంటే వాళ్ళ కోడళ్ళు. కౌశల్య సీతమ్మను వదలటం లేదు. తక్కిన వాళ్ళందరూ కూడా ఆనందంతో వాళ్ళతోనే ఉంటూ ఉన్నారు. ఎంత అత్తగారులు అందరూ విడిగా ఉన్నా
ముగ్గురు నలుగురు అప్పచెల్లెళ్ళు వాళ్ళు విడిగా కాసేపు ఉందాం అనేటువంటి కోరిక వారికి తీరటం లేదు. అంత అంత కిక్కిరిసిపోయి అంత ఆనందంతో ఉన్నది ఆ ప్రాంతం అంతా, ఆ ప్రదేశం అంతా అని చెప్పి మనకి విశ్వనాథ వారు చక్కటి తెలుగైనటువంటి వ్యవహారిక భాషలో, నాది వ్యవహార భాష, వ్యవహార భాషలో రాస్తానన్నారు. ఇది వ్యవహార భాష అంటే నిత్యము వ్యవహారంలో మన ఇళ్లలో జరిగేటువంటి వ్యవహారాన్ని ఆయన రాస్తారు. మొత్తానికి రామచంద్రమూర్తి ఆ పుష్పకం మీద ఎక్కారని వాల్మీకి చెప్పారు. ఆ తర్వాత సుగ్రీవో హనుమాంశ్చైవ మహేంద్ర సదృశద్యుతి స్నాతౌ దివ్య నిభై వస్త్రై జగ్మతు శుభకుండలౌ. మహేంద్రునితో సమానమైనటువంటి కాంతి కలిగినటువంటి సుగ్రీవుడు, హనుమస్వామి వీళ్ళిద్దరూ కూడా స్నానాలు చేసి దివ్యమైనటువంటి వస్త్రాలు ధరించి, సుందరమైనటువంటి ఆభరణాలు, చెవికుండలములు అవన్నీ ధరించి, అనేకమైనటువంటి హారములు ధరించి వాళ్ళు బయటకు వచ్చారు. ఆ సుగ్రీవుడు, హనుమస్వామి ఇద్దరు. సర్వాభరణ జుష్టాశ్చ యయుస్తాహ శుభకుండలాహ సుగ్రీవ పత్న్య సీతాచ ద్రష్టుం నగరముత్సుకాహ. అందరికీ నాళ్ళు పల్లెటూళ్ళలో ఉన్నారు, ఏదో కిష్కిందా నగరం, ఏదో అడవుల్లో అక్కడ తిరగడం. ఇప్పుడు మహానగరానికి వచ్చారు, పెద్ద సిటీ అయోధ్య అంటే మెట్రోపాలిస్. అక్కడికి వచ్చారు, ఒకసారి ఆ ఊరు చూడాలి అని అందరికీ అనిపిస్తూ ఉన్నది. దాంతో సుగ్రీవుని పత్నులు అయినటువంటి ఆ తారాదేవి, ఆ వాళ్ళిద్దరూ కూడా, సుగ్రీవుని పత్నులు ఇద్దరూ కూడా, సీతాదేవి కూడా, ఆ నగరాన్ని నేను చూపిస్తాను మీకు అన్నట్లుగా వాళ్ళని తీసుకుని ఆవిడ కూడా బయటకు వచ్చింది. అయోధ్యాయాంతు సచివా రాజ్ఞో దశరథస్య చ పురోహితం పురస్కృత్య మంత్రయామాసు అర్థవత్. దశరథుని మంత్రులు అష్టమంత్రులు అని అనుకున్నాం, ఎవరికి వాళ్ళ పేర్లు కూడా చెప్పుకున్నాం. జయంతుడు, సుమంత్రుడు, వాళ్ళందరూ కూడా పురోహితుడైనటువంటి వశిష్ఠుని ముందుంచుకొని అభిషేకానికి, రామ పట్టాభిషేకానికి చేయవలసినటువంటి ఆలోచనలు చేస్తూ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. మంత్రులందరూ పక్కన కూర్చుని. ఎవరెవరు వాళ్ళు? అశోక, విజయశ్చైవ సిద్ధార్థశ్చ సమాహితాః మంత్రయన్ రామ వృద్ధ్యర్థం నగరస్య చ. రామ వృద్ధి కోసం, నగరం యొక్క వృద్ధి కోసం. వృద్ధి అంటే సంపద, వృద్ధి అంటే ఐశ్వర్యం. ఈ ఇక నుంచి అయోధ్య నగరంలో ఎటువంటి కన్నీరు ఉండకూడదు, ఎవరు బాధపడకూడదు, సర్వ సమృద్ధిగా ఉండేలా ఉండాలి అయోధ్య నగరం. రామచంద్రమూర్తి నిత్యము అభివృద్ధి పదంలోనే ఉండాలి, ఎక్కడ కూడా ఆయనకి వెనుకంజ వేయడం అనేది ఉండకూడదు అనేటువంటి ఆలోచనలతోటి, అలా ఉండడానికి ఏం చేయాలి అనేటువంటి ఆలోచనలు చేస్తూ వాళ్ళందరూ పట్టాభిషేకానికి చేయగలిసిన ప్రయత్నాలు చూస్తూ ఉన్నారు. ఆ మంత్రులందరూ కూడా, అశోకుడు, విజయుడు, సిద్ధార్థుడు, సుమంత్రుడు, వీళ్ళందరూ కూడా. సర్వమేవాభిషేకార్థం జయార్హస్య మహాత్మనః కర్తుమర్హత రామస్య యద్యద్మంగళపూర్వకం. రామచంద్రమూర్తికి తగినటువంటి ఏర్పాటు చేయాలి. అల్లాటప్పగా ఏదో చిన్న చిన్న కార్యక్రమాలు చేసేస్తే కుదరదు. రామచంద్రమూర్తికి తగినట్లు ఉండాలి ఇప్పుడు జరగబోయేటువంటి అభిషేకం. విజయానికి తగినటువంటి అభిషేకం ఏర్పాట్లు మనం చేయాలి అని చెప్పి, దానికి ఏం చేయాలో అదంతా కూడా మంగళపూర్వకంగా చెయ్యండి అని చెప్పి వాళ్ళు కింద వారిని పిలిచి ఆజ్ఞాపిస్తున్నారు. ఇతితే మంత్రిణ సర్వే సందిశ్య చ పురోహితం నగరాత్ నిర్యయుః తూర్ణం రామదర్శన బుద్ధయః. ఒక క్షణం మళ్ళీ రాముడి నుంచి దూరంగా ఉండడానికి ఎవరికి ఇష్టం ఉండదు. ఆయన ఉన్నంతసేపు ఆయన చుట్టూనే తిరగాలి, ఆయన కూర్చున్నంతసేపు ఆయనకేసే చూడాలని, ఆయనతోనే మాట్లాడాలని, ఆయన మాట్లాడుతుంటే వినాలని. అంతేగాని ఆయన ఉంటే ఉండాలి, మన పనులు మనం చేసుకుందామని ఎవరికీ ఉండదు. వీళ్ళు ఈ కార్యక్రమాలు ఇలాగ పురోహితులకి చెప్పిన తర్వాత ఏర్పాటు చేయమని పరిగెట్టుకుంటూ మళ్ళీ రామదర్శన బుద్ధయః, రాముడిని మళ్ళీ దర్శించుకోవాలనేటువంటి బుద్ధితోటి పరుగు పరుగున వాళ్ళు రామచంద్రుడి దగ్గరికి వెళ్ళి నిలబడ్డారు. ఇతితే మంత్రిణ సర్వే సందిశ్య చ పురోహితం నగరాత్ నిర్యయుః తూర్ణం రామదర్శన బుద్ధయః. శీఘ్రంగా రామదర్శనం కోసం మళ్ళీ వెళ్ళిపోయారు. హరియుక్తం సహస్రాక్షో రథమింద్ర ఇవానకః ప్రియయౌ రథమాస్థాయ
రామో నగరముత్తమం. ఎలా ఉంది రాముడు ఎక్కినటువంటి రథం? ఆనాడు ఆ ఆకుపచ్చని రంగు కలిగినటువంటి గుర్రాలతో పోంచబడినటువంటి సహస్రాక్షుడైనటువంటి దేవేంద్రుని యొక్క రథం ఎలా ఉంటుందో అలాగా దోషరహితుడైనటువంటి రామచంద్ర అనఘ రామ, దోషరహితుడైనటువంటి రామచంద్రుడు ఉత్తమం రథమాస్థాయ, అత్యుత్తమమైనటువంటి ఆ సుమంత్రుడు తెచ్చినటువంటి రథం మీద ఎక్కి నగరం ప్రియయౌ, నగరాన్ని గురించి నగరం వైపు బయలుదేరింది. రథం వేగంగా కదులుతూ ఉన్నది. ఆ రథం కదులుతూ ఉంటే ఎవరు దాన్ని నడుపుతూ ఉన్నారు? గుర్రాలు సారథి దగ్గర ఎవరున్నారు? జగ్రాహ భరతోరస్మీన్ శత్రుఘ్నఛత్రమాదదే. శత్రుఘ్నుడు ఛత్రం పట్టుకుని పక్కన నుంచున్నాడు రామచంద్రమూర్తి. ఇక నుంచి రామచంద్రమూర్తి సర్వం సహా చక్రవర్తి కాబోతూ ఉన్నారు. ఆయన మామూలుగా ఎవరు లేకుండా విడిగా ఉండడానికి వీల్లేదు. వెనకాల శ్వేత ఛత్రం ఒకటి ఉండాలి. అది సర్వం సహా చక్రవర్తికి ఉండవలసినటువంటి ఒక లాంఛనం, వెళ్ళ గొడుగు అంటారు. కాబట్టి అది పట్టుకుని శత్రుఘ్నుడు ఉన్నాడు. జగ్రాహ భరతోరస్మీన్, కాసేపు సుమంత్రుని పక్కకు ఉండమని గుర్రపు పగ్గాలు భరతుడు తాను పట్టుకున్నాడు. సారథిగా భరతుడు కూర్చున్నాడు. లక్ష్మణో వ్యజనంతస్య, లక్ష్మణుడు చామరం పట్టుకుని వీస్తూ ఉన్నాడు. లక్ష్మణో వ్యజనంతస్య మూర్ధ్ని సంపర్యవీజయత్, రామచంద్రమూర్తికి వింజామర వీస్తూ ఉన్నాడు లక్ష్మణ స్వామి. శ్వేతం చ వాలవ్యజనం జగృహే పరితస్థితః అపరం చంద్ర సంకాశం రాక్షసేంద్రో విభీషణః, దగ్గరే ఉన్నటువంటి పక్కనే ఉన్నటువంటి రాక్షసరాజు అయినటువంటి విభీషణుడు మరొక తెల్లగా ఉన్నటువంటి వింజామర తీసుకుని రామచంద్రమూర్తికి వీస్తూ ఉన్నాడు. అతను ఒక మహారాజు, తన స్థాయికి తనే రాజు అయినప్పటికీ రామచంద్ర దగ్గర చేతులు కట్టుకుని నిలబడి ఆయన వింజామర వీస్తూ సేవ చేస్తున్నాడు. విభీషణుడు తనకి స్వాభావికమైనటువంటి రామభక్తిని ప్రదర్శిస్తూ ఉన్నాడు. ఋషి సంఘై, నేల మీద నడిచే వాళ్ళందరూ ఋషులు నడుస్తూ ఉన్నారు. ఆకాశే దేవైశ్చ, వీళ్ళు కింద వెళ్తూ ఉంటే రథం పైన ఆకాశంలో దేవతా సమూహాలన్నీ కిందకి చూస్తూ అదే వేగంలో ఆనందపడుతూ చూస్తూ వెళ్తూ ఉన్నారు. సమరుద్గణై, మరుద్గణాలన్నీ కూడా చూస్తూ ఉన్నాయి పైనుంచి. స్తూయమానస్య రామస్య శుశ్రువే మధుర ధ్వని, మొత్తానికి రామచంద్రుని వాళ్ళందరూ స్తోత్రాలు చేస్తూ ఉండగా మధురమైనటువంటి ధ్వని వినిపిస్తూ ఉన్నది. రామచంద్రమూర్తి యొక్క రథం ముందు కదులుతూ ఉన్నది నందిగ్రామం నుంచి అయోధ్య నగరానికి. తత శత్రుంజయన్నామ కుంజరం పర్వతోపమం, శత్రుంజయము అనే పేరు కలిగినటువంటి మహాద్భుతమైనటువంటి ఏనుగు ఒకటి ఉన్నది దశరథుడి యొక్క ఆస్థానంలో, ఆ రాజ్యంలో. ఆ పర్వతోపమం, మహాపర్వతం అంత పెద్దది ఉంటుంది అది. దాని మీద కూర్చోబెట్టారు ఒక ఆయన్ని. ఎవరిని కూర్చోబెట్టుకుంటారు ఆ ఏనుగు మీద? ఆరురోహ మహాతేజాః సుగ్రీవః ప్లవగర్షభః, వానరరాజు అయినటువంటి సుగ్రీవుడికి ఇచ్చారు ఆ శత్రుంజయం అనేటువంటి మహాగజం మీద. రామచంద్ర వారి రథం వెళ్తూ ఉంది, ఋషులు వాళ్ళందరూ వెళ్తూ ఉన్నారు, పురోహితులు వెళ్తూ ఉన్నారు. వెనకాల పెద్ద ఏనుగు వస్తూ ఉన్నది, శత్రుంజయము అనే పేరు గల ఏనుగు. దాని మీద మహా తేజస్సుతో వెలిగిపోతున్నటువంటి వానర రాజు అయినటువంటి సుగ్రీవుడు కూర్చుని ఉన్నాడు పర్వతం లాంటి ఏనుగు మీద. నభనాగ సహస్రాణి యయురాస్థాయ వానరాః, వానరాలు అందరూ కూడా మనుష్య రూపం ధరించి వచ్చారని చెప్పాం. వాడు తోకలు వేసుకుని రాలేదు అయోధ్యకు వచ్చిన వాళ్ళు, కామరూపులు వానరులందరూ. కాబట్టి వాళ్ళు మనుష్య రూపంలోనే ఆ అయోధ్యలోకి వాళ్ళు ప్రవేశిస్తూ ఉన్నారు. వేటి మీద వస్తూ ఉన్నారు వాళ్ళు? ఏనుగులు ఎక్కారు. ఎన్ని ఏనుగులు ఎక్కారు? నవనాగ సహస్రాణి, 9,000 ఏనుగుల మీద. ఒక్కొక్క దాని మీద వందల కొద్ది వానరులు ఎక్కేస్తారు. ఒకళ్ళు ఇద్దరు ఎక్కితే ఎలా కుదురుతుంది అంతమందికి? సో అలాగా 9,000 ఏనుగుల మీద ఈ వానరులందరూ ఎక్కి ఆ వెనకాల నడుస్తూ ఉన్నారు. శంఖ శబ్ద ప్రణాదైశ్చ దుందుభీనాంచ నిస్వనైః ప్రయయౌ పురుష వ్యాఘ్రః తాం పురీం హర్మ్యమాలినీ, పురుష శ్రేష్ఠుడైనటువంటి పురుష వ్యాఘ్రమైనటువంటి రామచంద్రమూర్తి శంఖ దుందుభి ధ్వనులతోటి మంగళవాద్యాలతోటి
దిక్కులన్నీ పిక్కటిల్లిపోతూ ఉండగా మహా అద్భుతమైనటువంటి ఆకాశాన్ని తాకేటువంటి మేడలు, హర్మ్యములు, ఇవన్నీ ముందు వర్ణించారు మనకి మొదట్లోనే బాలకాండలు. అలాంటి మేడలు ఇటు పక్కలా ఉన్నటువంటి వీధిలోంచి రామచంద్రమూర్తి యొక్క రథం వెళుతూ ఉన్నది. దదృశుస్తే సమాయాంతం రాఘవం సపురస్సరం విరాజమానం వపుషా రథేన అతిరథం తదా. ప్రజలందరూ ఆ ఎప్పుడో కోరుకుండేది ప్రజలకి, ఏనుగు మీద రాముడు వెళ్తుంటే చూడాలండి అని. ఆయన పట్టాభిషేకం ముందు అనుకున్నారు. రథేన గజేన మహతాయాంతం, మహాగజం మీద రామచంద్రుడు వెళ్తుంటే చూడాలి అని మా కోరికండి అన్నారు వాడు. ఎందుకంటే మహాగజం మీద వెళ్తుంటే చూడడం, రామచంద్రమూర్తి ఆ గజం మీద అంబారం మీద ఎక్కువ వస్తూ ఉంటే అది ఇలా 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 కదులుతూ ఉంటుంది. దానికి ఆయన కొండల మీద ఇటు ఇటు కదులుతూ ఉంటాయి. అనేక కదులుతూ ఉన్నప్పుడు వెలుగు ఒకసారి ఒక పక్క నుంచి ఒకసారి ఒక పక్క నుంచి పడుతూ ఉంటుంది. ఆ రకరకాల వెలుగుల్లో ఆ దివ్య సుందరమైనటువంటి రామచంద్రుని యొక్క ముఖాన్ని చూడాలి. అది దూరంగా కనపడుతుంది, కాసేపటికి నెమ్మదిగా మన దగ్గరగా వస్తుంది. ఎంతసేపు చూసినా ఎవరికి చూడనప్పటికంటే ఇంకా ఎక్కువ అందంగా ఉంటుంది. రమణీయమైనటువంటి ముఖం. రమణీయత్వం అంటే మనం చాలాసార్లు చెప్పుకున్నాం. క్షణక్షణం ఎన్నవతాముపైతి తదైవ రూపం రమణీయతాయ. ఇందాకలు చూసినప్పుడు మళ్ళీ ఇప్పుడు ఉండదు, ఇంతకన్నా అందంగా కనపడుతుంది. ఇప్పుడు చూసినట్టు కాసేపటి తర్వాత ఉండదు, అంతకన్నా ఎక్కువ అందంగా కనపడుతుంది. అది రామచంద్రుడి యొక్క లక్షణం. రమణీయత్వాత్ రామ. ఆ రమణీయుడు కాబట్టే రాముడికి రాముడు అనేటువంటి పేరు పెట్టారు అన్నాడు వశిష్ఠుడు. రమణీయత్వాత్ రామ, రమణీయుడు కాబట్టి ఆ పేరు రాముడు అనేటువంటి పేరు నిర్ణయం చేశారు వశిష్ఠ మహర్షి. కాబట్టి అటువంటి రమణీయమైనటువంటి రాముడిని చూడాలి. చూశాక ఏమవుతుంది, మనకు దగ్గరగా వచ్చేస్తారు. దగ్గరగా వచ్చేస్తే చూడాలిగా రాముడిని. రాముణ్ణి ఎవడు చూడడు, ఎవడిని రాముడు చూడడు, వాళ్ళిద్దరూ కూడా ఈ మానవ జన్మ పొందినందుకు ఆ స్వాత్మాప్యయనం విగర్హతి అంటారు మహర్షి. వాడి ఆత్మే వాడిని తిడుతుందిట. ఏరా రామచంద్రమూర్తి అలా వెళుతుంటే ఏనుగు మీద నువ్వు చూడలేదా, ఎందుకురా నీ జన్మ చెయ్యి అని చెప్పి వాడి ఆత్మే వాడిని తిడుతుంది. బయట వాళ్ళు ఎవరు తిట్టడం కాదు. అంత పట్టుదలగా రామచంద్రమూర్తిని చూడాలి అనుకుంటారు. రామచంద్రమూర్తిని మనం చూడాలి, మనని రామచంద్రమూర్తిని కూడా చూడాలి. మనం రామచంద్రమూర్తిని చూడడం మన ప్రయత్నం, మన భక్తి. రామచంద్రమూర్తి మనని చూడడం ఆయన యొక్క కరుణ, ఆయన మన మీద చూపించేటువంటి అనుగ్రహం. కాబట్టి అది మనకి రావాలంటే ముందు మనం చూడాలి. అందుకే మహర్షి ముందు ఎవడైతే రాముణ్ణి చూడడో అని మొదలెట్టాడు. నీ ప్రయత్నం ముందు ఉంటే యస్య రామం న పశ్యేత్తు ఎంచ రామో న పశ్యతి. ఎవడైతే రాముణ్ణి చూడడో, ఎవడినైతే రాముడు చూడడో వాళ్ళిద్దరి జీవితము వృధా. అనవసరంగా మానవ జన్మ వచ్చిందిరా నీకు, ఏ క్రిమిగా కీటంగాను పక్షిలాగా పందిలాగా ఉండ సరిపోయేది ఈ మాత్రం దానికి అని చెప్పి వాడి ఆత్మే వాడిని తిడుతూ ఉంటుంది జీవితాంతం. నిందిత సర్వలోకేషు, సర్వకాల సర్వావస్థల్లోనూ అన్ని లోకాల్లోనూ వాడిని తిడుతూనే ఉంటారు. రాముడిని చూసే అవకాశం వచ్చినా చూడలేకపోయేవారు. ఏం బ్రతుకురా అనేది. ఇప్పుడు అలాగ గజం మీద వెళుతున్నటువంటి రామచంద్రమూర్తి దగ్గరగా వస్తారు. వస్తే మనం చక్కగా చూడొచ్చు ఆయన మొహం. ఆయన మనని చూసేటువంటి అవకాశం వస్తుంది. ఆయన మనం చూస్తారు, పలకరిస్తారు. ఎంతమందిని పలకరిస్తారండి? ఏనుగు ఆగితే కదా పలకరించడం, అలా అక్కర్లేదుట. కళ్ళతో పలకరిస్తారు రామచంద్రమూర్తి. పిలిచి ఏమయ్య బాగున్నావా అని అడగక్కర్లేదు, కళ్ళతోటే పలకరిస్తారు. దాని చూపే పలకరింపు, ఆయన చిరునవ్వే పలకరింపు, చిరునవ్వుతో పలకరిస్తారు. అలాగే రామచంద్రమూర్తిని చూడకపోతే జీవితం వృధా అనుకున్న వాళ్ళు 3 మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా దదృశు తే సమాయాంతం రాఘవం సపురస్సరం. మిక్కిలి ప్రేమతోటి, మిక్కిలి గౌరవంతో ప్రజలందరూ కూడా సుందరమైనటువంటి ఆకారంతో ప్రకాశిస్తున్నటువంటి రథం మీద కూర్చున్నటువంటి అతిరథుడైనటువంటి రామచంద్రమూర్తిని, రాముడు అతిరథుడు, అటువంటి రామచంద్రమూర్తి మహా పరాక్రమవంతుడు. అటువంటి రామచంద్రమూర్తిని భటులు వాళ్ళందరూ ముందు నడుస్తూ ఉండగా ఆ రథం మీద ఎక్కువ వస్తూ ఉంటే జనం అందరూ చూసి చేతులెత్తి నమస్కారాలు చేస్తూ ఉన్నారు. పువ్వులు అవి కూడా జల్లుతూ ఉన్నారు. రథం నెమ్మదిగా కదులుతూ ఉంది. తే వర్ధయిత్వా కాకుత్సం రామేణ ప్రతినందితాః అనుజగ్ముః మహాత్మానం భ్రాతృభిః పరివారితం. అక్కడ ఉన్నటువంటి అయోధ్యవాసులందరూ కూడా స్త్రీలు, పురుషులు, వృద్ధులు, బాలురు
అందరూ కూడా రాముణ్ణి జై జయధ్వానాలు పలుకుతూ అభినందిస్తూ ఉన్నారు. రామచంద్రమూర్తి ఇంకా ఆశ్చర్యం, వాళ్ళ అభినందనలన్నీ స్వీకరిస్తూ ప్రత్యభివాదం చేస్తూ ఉన్నాడు వాళ్ళందరికీ. ఇందాకలు అనుకున్నట్టు కళ్ళతో కొందరికి, మందస్మితంతో కొందరికి, మాటతో కొందరికి, చెయ్యి యొక్క కదలికతో కొందరికి రామచంద్రమూర్తి వాళ్ళందరినీ కూడా ప్రత్యభివాదనం చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా అనుజగ్ముహు మహాత్మానం భ్రాతృవిపరివారితం, సోదరులందరితో చుట్టూ వారుకోబడినటువంటి రామచంద్రమూర్తి వెనకాల వీళ్ళందరూ కూడా, పురజనులందరూ కూడా పరుగులాంటి నడకతోటి అయోధ్య వీధుల్లో నడుస్తూ వెళ్తూ ఉన్నారు. అమాత్యై, మంత్రులు, బ్రాహ్మణైశ్చ, బ్రహ్మవేత్తలు కొంతమంది, తథా ప్రకృతిభిర్వృత, ప్రకృతులు అంటే మంత్రులు, మా రాజు యొక్క ప్రకృతులు అష్ట ప్రకృతులు అని ఉంటారు. కాబట్టి అష్ట ప్రకృతులతో కూడినటువంటి, మంత్రులతో కూడినటువంటి, బ్రాహ్మణోత్తములతోటి, బ్రహ్మ జ్ఞానం ఉన్న వారితో కూడినటువంటి రామచంద్రమూర్తి శ్రియావిరుచే రామో నక్షత్రైరివ చంద్రమా, నక్షత్రాలతో కూడిన చంద్రుడు ఎలా వెలిగిపోతాడు ఆ రకంగా వెలిగిపోతూ ఉన్నట్టు రామచంద్రమూర్తి వీళ్ళందరితోటి వీళ్ళందరూ పరివారంగా వస్తూ ఉండగా వారందరితో చుట్టూ వారుకోబడినటువంటి రామచంద్రమూర్తి తాను సాక్షాత్తు నక్షత్రాలతో కూడినటువంటి చంద్రుడిలాగా వెలిగిపోతూ ఉన్నారు. సపురోగామిభిః తూర్యైః తాళస్వస్తికపాణిభిః ప్రవ్యాహరద్భిః ముదితైః మంగళాని వృతో యయౌ. రామచంద్రమూర్తి అలా వెళుతూ ఉంటే తూర్యములు అంటే పెద్ద బోరాలు వంకరగా ఉండి వాడి 40 నుంచి ఇంకా వెనక్కి వెళ్ళిపోతుంది దాని యొక్క చిగురు భాగం, అటువంటివి తూర్యములు అంటారు. అటువంటి తూర్యములన్నీ కూడా ఊతూ ఉన్నారు అందరూ. తూర్యములతోటి తాళస్వస్తిక పాణిభి, తాళములు అంటే గట్టిగా ఒకదానికొకటి కొడితే శబ్దం వచ్చేటువంటి, చిన్నగా ఏదో రామభజన చేసేటప్పుడు చిన్న చిన్న తాళాలు వాడతారు, పెద్ద ఉంటాయి కొన్ని, వాటితోటి స్వస్తిక వాద్యాలని కొన్ని వాద్యాలు ఉంటాయి, వాటితోటి మంగళాని ప్రవ్యాహరద్భి, మంగళధ్వనులు చెబుతూ మంగళప్రదమైనటువంటి మంత్రములు అవి చదువుతూ వస్తూ ఉన్నటువంటి వందులు మాగధులు, మాగధులు వాళ్ళందరితోటి కలిసి వృతః యయౌ, వాళ్ళందరితో చుట్టువారుకోబడినటువంటి రామచంద్రమూర్తి యయౌ కదులుతూ ఉన్నారు, ముందుకు వెళుతూ ఉన్నారు. అక్షతం జాత రూపంచ గావః కన్యాః సహద్విజాః నరామోదక హస్తాశ్చ రామస్య పురతో యయుః. అక్షతలు జల్లుతూ ఉన్నారు పూజ చేయడం కోసం. బంగారాన్ని గ్రహించినటువంటి కొందరు మనుషులు చేతిలో బంగారంతో అలంకరించబడినటువంటి గావహ, కొన్ని గోవులు అవి గావహ, గో అనేది ఏకవచనం, గావహ బహువచనం. ఆ గోవులు, కన్యలు, బ్రాహ్మణులు, మధురమైనటువంటి భక్ష్యాలన్నీ కూడా చేతులతో పట్టుకుని వెళుతూ ఉన్నటువంటి మనుష్యులు, వీళ్ళందరూ కూడా రాముడి ముందు నడుస్తూ ఉన్నారు. అంటే అక్షతలతోటి బంగారంతో ఉన్నటువంటి అలంకారములు కలిగినటువంటి మనుష్యులు, గోవులు, కన్యలు, బ్రాహ్మణోత్తములు, అలాగే తీపి పదార్థాలు అనేటువంటి తినుబండారాలు పట్టుకుని వెళుతూ ఉన్నటువంటి మనుషులతోటి అది ఊరేగింపు కదులుతూ ఉన్నది. సఖ్యంచ రామ సుగ్రీవే ప్రభావంచానిలాత్మజే వానరాణాంచ తత్కర్మ హ్యాచక్షేధ మంత్రిణా. రామచంద్రుడు మంత్రులతో కూర్చుని రథం మీద కూర్చుని వాళ్ళతో చెప్తూ ఉన్నారట. ఏం చెప్పారు ఆయన? సఖ్యంచ సుగ్రీవే, తనకి సుగ్రీవుడికి అయినటువంటి మైత్రి గురించి చెప్తూ ఉన్నారు రామచంద్రమూర్తి. వెనకాల గజం మీద, శత్రుంజయమనే గజం మీద వస్తున్నాడే పెద్ద ఆయన సుగ్రీవుడు, ఆయనతోటి నాకు సఖ్యం ఎలా జరిగిందంటే అని చెప్పి ఆ కథలు చెప్తూ ఉన్నాడు. ప్రభావంచ అనిలాత్మజే, అనిలాత్మజుడు అయినటువంటి మారుతి అయినటువంటి ఆ హనుమత్ స్వామి యొక్క గొప్పదనం గురించి రామచంద్రమూర్తి అందరికి వివరిస్తూ ఉన్నారు. వాళ్ళు ఎవరు చూడలేదు ఇవన్నీ. వానరాణాంచ తత్కర్మ, అన్ని కోట్ల మంది వానరములు నా కోసం చేసినటువంటి సాయం, వాళ్ళు చూపినటువంటి పరాక్రమం, వాళ్ళు ఎంత అద్భుతమైనటువంటి యుద్ధాన్ని చేశారో అదంతా కూడా వారు చేసినటువంటి మహత్కర్మ అంతా కూడా
ఆచచక్షేధ మంత్రినా ఆచచక్షే చెబుతూ ఉన్నారు రామచంద్రమూర్తి ఆ రథం కదులుతున్నటువంటి సమయంలో. వింటున్న వాళ్ళందరూ శృత్వాచ విస్మయం జగ్ముహు ఆశ్చర్యపోయారట. ఇంత కథ నడిచిందా రామచంద్ర మీరు వెళ్ళిన 14 సంవత్సరాల్లో? ఇంత దారుణమైనటువంటి యుద్ధం చేయవలసి వచ్చిందా? ఈ సుగ్రీవుడితో సఖ్యం ఈ రకంగా జరిగిందా అని చెప్పి వాళ్ళు శృత్వాచ విస్మయం జగ్ముహు అయోధ్యాపుర వాసిన అయోధ్యాపుర జనులందరూ కూడా ఈ కథలు ఒకరికొకరు చెప్పుకుంటూ ఉన్నారు. రామచంద్రమూర్తి వనవాసానికి వెళ్ళినప్పుడు ఏమైందంటే అని తెలిసినట్టుగా ఎవడో చెప్తున్నాడు. ఆహా అలాగా అని వీడు విన్నవి ఇంకో రెండు వీడు చెప్తున్నాడు. మొత్తానికి రామచంద్రమూర్తి యొక్క ఆ అరణ్యవాసంలో జరిగినటువంటి 14 ఏళ్ళు ఆయన చేసినటువంటి విచిత్రమైనటువంటి కార్యాలు, ఆయన చూపినటువంటి పరాక్రమం అంతా కూడా అద్భుతంగా వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. అయోధ్యాపుర వాసులు అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. వానరాణాంచ తత్కర్మ రాక్షసానాంచ తద్బలం. వానరులు చేసినటువంటి అద్భుతమైనటువంటి పరాక్రమము, వారు చేసినటువంటి కర్మ. 100 యోజనాల సముద్రానికి వానరులందరూ కలిసి ఒక వారధిని నిర్మించేశారయ్యా అంటే ఎంత మహా అద్భుతమైనటువంటి కర్మ చేశారు అని చెప్పి, అది రాక్షసుల యొక్క బలం. సామాన్యమైనటువంటి యుద్ధం జరగలేదయ్యా, చాలా గొప్ప యుద్ధం జరిగింది. అటువంటి యుద్ధం రామరావణయోర్ యుద్ధం రావణయోరివ. సముద్రంలా ఉంటుంది, గగనంలా ఉంటుంది. రామరావణ యుద్ధం ఎలా ఉంటుందంటే రామరావణ యుద్ధంలాగే ఉంటుంది. ఇంకో పోలికి చెప్పడానికి ఇంకోటి లేదు. అలా జరిగినటువంటి యుద్ధం గురించి మాట్లాడు. విభీషణస్య సంయోగం ఆచచక్షేధ మంత్రినా. ఏ రకంగా విభీషణుడు తాను మొట్టమొదటి చూశాడో, ఏ రకంగా విభీషణుడు శరణాగతుడై సముద్రాన్ని దాటి ఆ వారధి కట్టడానికి ముందే రామచంద్రుడి పాదాల దగ్గర వారి శరణని కోరాడు. అదంతా కూడా రామచంద్రమూర్తి మంత్రులకు వివరించారు. ద్యుతిమానదేతదాఖ్యాయ రామో వానర సంయుతః పృష్టః పుష్టజనాకీర్ణాం అయోధ్యాం ప్రవివేశ సహ. మొత్తానికి నెమ్మదిగానే నడిచింది రథం. ఈ కబుర్లని చెప్తూ ఉన్నారు రామచంద్రమూర్తి. జనమందరూ జయ జయధ్వానాలు చేసి పువ్వులు జలుతూ ఉన్నారు. ఆ పెద్ద పెద్ద భవనాలు ఉన్నటువంటి 2 పక్కల భవనాలు ఉన్నటువంటి అయోధ్య వీధుల్లోంచి రామచంద్రమూర్తి అయోధ్యాం ప్రవివేశ సహ. మొత్తానికి అనేకమైనటువంటి సంతోషం కూడినటువంటి జనాలు దారిస్తూ ఉండగా, 2 పక్కల క్రిక్కిసిపోయినటువంటి జనం దారిస్తూ ఉండగా మెల్లమెల్లగా రామచంద్రమూర్తి అయోధ్య నగరం లోపలికి ప్రవేశించారు. తతో హ్యభృచ్ఛయన్ పౌరాః పతాకాశ్చ గృహే గృహే ఐక్ష్వాకాధ్యుషితం రమ్యం ఆససాద పితుర్గృహం. రకరకాల భవనాలు ఉంటాయి. అందులో మొత్తానికి ఏ ఇల్లు చూసినా కూడా తోరణాలు కట్టుబడి ఉన్నాయి. ప్రతి ఇంటి మీద కూడా పతాకాలు, రంగురంగుల జెండాలు కూడా కట్టుబడి ఉన్నాయి. పౌరులందరూ కూడా చాలా ఆనందపడుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా పైకి ఎగరేసి ఉన్నాయి. అందరి ఇళ్లలోనూ కూడా పతాకాలు అన్నీ కూడా. ఐక్ష్వాకాధ్యుషితం, ఇక్ష్వాకు రాజులందరూ జీవించినటువంటి, వాళ్ళు గడిపినటువంటి, వారికి అచ్చొచ్చినటువంటి సంప్రదాయంగా ఇక్ష్వాకు రాజులందరూ ఉన్నటువంటి పితుః రమ్యం గృహం ఆససాద. తండ్రి గారి భవనం దగ్గరికి రామచంద్రమూర్తి ఇచ్చేశారు. వెంటనే రామచంద్రమూర్తి అన్నారు, అథాబ్రవీత్ రాజపుత్రో భరతం ధర్మిణాం వరం అర్థోపహితయా వాచ మధురం రఘునందన. భరతుడిని పిలిచి ఒక అర్థమైనటువంటి మాట చెప్తూ ఉన్నారు రామచంద్రమూర్తి తండ్రి గారి గృహం దగ్గరికి రాగానే. ఇన్నాళ్ళు ఆ గృహం పాడుపడిపోయి ఉంది. 14 ఏళ్ళు అందులో సరైనటువంటి సంస్కారాలు, కార్యక్రమాలు జరిగినటువంటి వ్యవహారం ఏమీ లేదు ఆ గృహంలో. అందుకని భరతుడిని పిలిచి ఓ మాట చెప్తూ ఉన్నారు రామచంద్రమూర్తి. ఏం చేయాలి అలాంటి గృహంలో ప్రవేశించాలంటే? అన్నాడు వదిలేసిన ఇంట్లోకి పుణ్యాహవాసనలు నడిచి చేయాలి. ఏదో కాస్త మంగళ కార్యక్రమం చేసి ఏదో ఉదకశాంతో పుణ్యాహవాసనం ఇలాంటివి చేశాక లోపలికి ప్రవేశించాలి. దానికి ప్రత్యామ్నాయం ఒకటి చెప్తున్నారు రామచంద్రమూర్తి. ఇప్పుడు అక్కడ వాటన్నిటికీ సమయం ఉండదు కానీ, పితుర్భవనవాసాద్య ప్రవిశ్య చ మహాత్మనః కౌసల్యాంచ సుమిత్రాంచ కైకేయీమభివాద్య చ. భరతుడితో ఈ మాట చెప్పే ముందు తన మాతలు ముగ్గురికి కూడా ఆయన పాద నమస్కారాలు చేశారు. తర్వాత
తచ్చమద్భవనం శ్రేష్టం సాశోకవనికం మహంతు ముక్తా వైదూర్య సంకీర్ణం సుగ్రీవాయ నివేదయ. రామచంద్రమూర్తి యొక్క గొప్పదనం ఏమిటో మనకి ఈ శ్లోకంలో అర్థమవుతుంది. ఏ భవనం అయితే ఉన్నదో అతి శ్రేష్టమైనటువంటి భవనం సాశోకవనికం మహత్, అనేకమైనటువంటి అశోక వృక్షాలతో కూడినటువంటిది ఆ ఈ భవనం ఏదైతే ఉన్నదో. ఇన్నాళ్ళు శోకంతో కూడి ఉంది. నేను లేనని, తండ్రి గారు మరణించారని తెలిసిన తర్వాత శోకంతో నిండిపోయినటువంటి గృహం అది. ముక్తా వైడూర్య సంకీర్ణం, లోపలంతా కూడా ముత్యాలతోటి, వజ్రాలతోటి, వైడూర్యాలతోటి అలంకరించబడినటువంటి గొప్ప భవనం అది. మహత్ తద్భవనం మహత్ మద్భవనం. నా గృహాన్ని ముందు ఏం చేస్తావంటే సుగ్రీవాయ నివేదయ, సుగ్రీవుని ముందు లోపలికి పంపించి అందరికన్నా. అదేమిటండి, రామచంద్రమూర్తి ఏ వశిష్ఠుండో వెళ్ళమనాలి, ఏదో పుణ్యావచనాలు అవి చేయమనాలి, అవేమి కాదు. సుగ్రీవుడిని చూపించముందా ఇల్లు అంటారేంటి, ఆయన ముందు పంపించమంటారేంటి? రామభక్తుల పాదధూళికి ఉన్నటువంటి మహిమ ఏమిటో ఆయన చూపించాలి రామచంద్ర. రామభక్తుడైనటువంటి వాడి పాదధూళి చాలు నువ్వు చేసే ఉదక శాంతులు, ఈ పుణ్యాహవచనాల కన్నా కూడా అని రామచంద్రమూర్తి చెప్పబోతున్నారు. మళ్ళీ పవిత్రం అవ్వాలి, మళ్ళీ ఈ ఇంట్లో శోకం అనేది ఉండకూడదు, ఇల్లు పూర్వంలా తేజరిల్లుతూ ఉండాలి అంటే సుగ్రీవాయ నివేదయ. విభీషణుడు ఇలాంటి భవనాలు చూశాడు ఇదివరకు, సుగ్రీవుడు ఇటువంటి భవనం ఎప్పుడు చూడలేదు. ఆయన మెట్రోపాలిక్ సిటీలోకి రావడమే ఫస్ట్ టైం, మొదటిసారి ఆయన ఇంత పెద్ద నగరంలోకి రావడం. కాబట్టి వీటి మీద ఆయనకు ఒక చూడాలనేటువంటి కుతూహలం ఉంటుంది, వానరులందరికీ ఉంటుంది. సుగ్రీవుడికి చూపించంటే సుగ్రీవుడు ఒక్కడు వెళ్ళడు కదా, రాజుగారు వెళ్తే ఆయన వెనకాల పరివారంలో ఊరుకుంటారా? మొత్తం 67 కోట్ల మంది త్వరగా లోపలికి వెళ్ళిపోతారు. వాళ్ళందరూ తిరుగుతారు, ప్రతి గదిలోనూ తిరగారు, వాళ్ళు చూస్తారు, ఆశ్చర్యపోతూ తిరుగుతారు. వారి పాదధూళి, రామభక్తుల పాదధూళి ముందు ఈ ప్రాంతాన్ని పవిత్రం చేయాలి, అది కాబోలు రామచంద్రుడికి ఉద్దేశం. మొత్తానికి సుగ్రీవాయ నివేదయ, ముందు సుగ్రీవుడిని పంపించండి అయ్యా, సుగ్రీవుడికి చూపించండి మన భవనాన్ని. ఇది అంతేకాదు, సుగ్రీవాయ నివేదయ అంటే సుగ్రీవుడికి ఇచ్చేయి, సుగ్రీవుడికి విడిదిగా ఈ భవనమే ఇవ్వండి. మన ఇక్ష్వాకులందరూ ఎన్నాళ్ళ నుంచో ఉన్నటువంటి భవనం, అతి పవిత్రమైనటువంటి గృహం, దాన్ని ఇవ్వండి. తస్య తద్వచనం శ్రుత్వా భరత సత్య విక్రమః హస్తే గృహీత్వా సుగ్రీవం పరివివేశతమాలయం. అలాగే అని చెప్పి సత్య విక్రముడైనటువంటి భరతుడు సుగ్రీవుడి చెయ్యి పట్టుకుని మెల్లగా నడిపిస్తూ ఉడికాలు పెట్టి లోపలికి వెళ్ళండి అని చెప్పి సుగ్రీవుడి ఆ భవనం లోపలికి పంపించాడు. భరతుడు దగ్గరుండి చెయ్యి పట్టుకుని మరీ ఆ గృహంలోకి ప్రవేశపెట్టాడు భరతుడు. తతః తైల ప్రదీపాంశ్చ పర్యంకాస్తరణాని చ గృహీత్వా వివిశుః క్షిప్రం శత్రుఘ్నేన ప్రచోదితాః. మొత్తానికి సుగ్రీవుడి వెనకాల కొందరు మనుష్యులు, ఆ సేవకులు తైల దీపాలు అవన్నీ పట్టుకుని లోపలికి వెళ్ళారు. వీళ్ళందరూ ఉండడానికి సరి అయినటువంటి దుప్పట్లు, పరుపులు అవన్నీ కూడా లోపలికి తీసుకెళ్తూ ఉన్నారు. వాళ్ళకి ఆ ఆతిథ్యం ఇవ్వవలసినటువంటి సమయం వచ్చింది కాబట్టి వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఉవాచ చ మహాతేజాః సుగ్రీవం రాఘవానుజః అభిషేకాయ రామస్య దూతానాజ్ఞాపయ ప్రభో. రాఘవానుజుడైనటువంటి భరతుడు సుగ్రీవుడితోటి, రామచంద్రమూర్తికి ఇప్పుడు మనం త్వరలో అభిషేకం చేసుకోవాలయ్యా, మీ దూతల్ని కొంచెం చిన్న పని చేసి పెట్టమను, కొన్ని పనులు చేయాలి. ఏమిటి చేయాలి? 4 సముద్రాల నుంచి నీళ్లు తేవాలి. సముద్రం అక్కడికి చాలా దూరం, మా వల్ల కాదది. సుగ్రీవ, అలాంటి పని చేసే పెట్టేడు వాళ్ళు మీ దగ్గర ఉన్నారు, వాళ్ళని కాస్త పంపించినట్లయితే మాకు ఈ అభిషేకానికి కావాల్సిన ఏర్పాటు చేసి పెడతారు. నువ్వేమనుకోకుండా నువ్వు అభిషేకాయ రామస్య దూతాన్ ఆజ్ఞాపయ, వారికి నువ్వు ఒక ఆజ్ఞను ఇవ్వాలి, వారందరూ ఈ కావలసినటువంటి నదుల నుంచి, సముద్రాల నుంచి నీరు తీసుకుని రావాలి
ఇక్కడ మనకి వాల్మీకి పట్టాభిషేకాన్ని కొంతే వర్ణించారు కానీ ఇంకా దివ్యంగా పట్టాభిషేకాన్ని వర్ణించినటువంటి గ్రంథాలు కొన్ని ఉన్నాయి. ఉదాహరణకి రామభాగవతం అని ఒకటి ఉంది. అందులో అథాభిషేక దివసే జాతే ప్రాతర్విధే సుతః ప్రశిష్య మంగళ స్నానం సదారస్య రఘుప్రభో. పట్టాభిషేకానికి ఆ రోజు ముందు బ్రహ్మ మానసపుత్రుడైనటువంటి వశిష్ఠుడు భార్యా సమేతుడిగా ఆ వచ్చినటువంటి వశిష్ఠుడు శ్రీరామచంద్రమూర్తికి మంగళ స్నానాలు చేయించండి అని ఆజ్ఞాపించారు. పూర్ణాలంకార సంయుక్తం రామచంద్రం రఘుత్తమం సీతయా సాకమానీయ పఠన్ మాంగళీకీ రుచః ముదా రామాయ రాజ్యార్థం అభిషేకం కురుస్తదా చకార సుముహూర్తే వై మహామంగళపూర్వకం. మొత్తానికి సీతతో కలిపి మంగళ స్నానాలు రామచంద్రమూర్తికి చేయించి వాళ్ళు ఆ ముహూర్త సమయం కోసం వేచి ఉన్నారు. నానారత్నమయ్యే దివ్యే హేమపీఠే శుభాన్వితే నివేశ్య సీతయా సార్ధం శ్రియా ఇవ జనార్దనం. మొత్తానికి అనేకమైనటువంటి రత్నాలతో చెక్కబడినటువంటి బంగారు సింహాసనం మీద చాలా ప్రీతితోటి సీతమ్మ పక్కన సీతమ్మని రామచంద్రుడి పక్కన కూర్చోబెట్టారు. ఆ సింహాసనం మీద మహాలక్ష్మితో కూడినటువంటి విష్ణుమూర్తి ఎలా ఉంటాడో మేము ఎప్పుడు చూడలేదు కానండి, బహుశా ఇలాగే ఉంటారేమోనండి అనుకున్నారని జనులందరూ. లక్ష్మీదేవితో కూడిన విష్ణుమూర్తిలా ప్రకాశించిపోతూ ఉన్నారు రామచంద్రుడు. సౌవర్ణాన్ వానరేంద్రాణం చతుర్నాం చతురో ఘటాన్ దదౌ క్షిప్రం సుగ్రీవః సర్వరత్న విభూషితాన్. అనేకమైనటువంటి రత్నములు పగడములు పొగలబడినటువంటి బంగారుపు బిందెలు, ఆ ఘటములు, ఆ కుంభములు లాంటి వాటిని ఒక 4 తెప్పించాడు సుగ్రీవుడు. తెప్పించి ఈ ఆ నలుగురికి కూడా చేతిలో పెట్టాడు. యథా ప్రత్యూష సమయే చతుర్నాం సాగరాంభసాం పూర్ణైః ఘటైః ప్రతీక్షధ్వం తథా కురుత వానరాః. మీరు ఎంత వేగంగా వెళ్తారు, నడిచి వెళ్తారా, ఆకాశంలో వెళ్తారు, ఇవేమి నాకు చెప్పక్కర్లేదు. రేపు ఉదయం లోపుని 4 సముద్రాల నుంచి ప్రత్యూష కాలంలోనే సూర్యోదయానికి ముందే మేము మీకోసం ఎదురు చూస్తూ ఉండే సమయానికి మీరు తీసుకుని రావాల్సి ఉండేది. నీళ్లు నింపిన కలసలతో రావాలి. మామూలు ఖాళీ కలసలు మళ్ళీ వెనక్కి పట్టుకొచ్చేసామంటే దూరం అయిపోయిందండి, సమయం అయిపోయిందని వచ్చేసామంటే పోదు. ఏవ ముక్త మహాత్మానో వానరాహ వారణోపమాః ఉత్పేతుః గగనం శీఘ్రం గరుడా ఇవ శీఘ్రగాః. మిక్కిలి వేగంగా వెళ్ళే గరుత్మంతుల పైకి లేచిపోయారు నలుగురు ఒక్కసారి ఆకాశంలో. ఎవరెవరు వాళ్ళు చెప్పరే? జాంబవంతుడు, మహా వృద్ధుడైనటువంటి జాంబవంతుడు. కానీ ఎంత ఉత్సాహం వచ్చేసిందో ఈ పని చేయడానికి. 100 యోజనాలు సులువుగా దాటేస్తా అన్నాడు ఎవరికి. వెనక్కి మాత్రం రాగలను లేను చెప్పలేనయ్యా వయసు వల్ల అన్నాడు. నువ్వు తీరా దాటేసి అక్కడి నుంచి మాకు ఏ వార్త చెప్పకపోతే ఉపయోగం ఏముంది, అక్కడ కూర్చుంటే నువ్వు వెళ్ళిపోయి, కాబట్టి నువ్వు లాభం లేదులే అన్న. అటువంటి జాంబవంతుడు. హనుమాంశ్చ వేగదర్శి, హనుమత్ స్వామి, ఆయనకు ఒక ఘటన చేతిలో పెట్టారు. వేగదర్శి చ వానరః వృషభశ్చ కలశాం జలాపూర్ణానధానయత్ నదీశతానాం పంచానాం జలం కుంభైరుపాహరన్. ఒక ఆయన జాంబవంతుడు, ఒక ఆయన హనుమంతుడు, ఒక ఆయన వేగదర్శి అనేటువంటి పేరు గలవాడు, వృషభుడు అనేటువంటి పేరు గలవాడు. వీళ్ళు నలుగురిని కూడా పంపించారు. వీళ్ళు 500 నదుల్లోంచి నీళ్లు పట్టుకొచ్చేసారు. 1, 2 కాదు, 500 నదుల్లోంచి నీళ్లు పట్టుకొచ్చారు. ఏమంటే భారతదేశంలో అన్ని నదులు ఉన్నాయా అండి? భారతదేశానికి ఏం సంబంధం లేదు. ఇక్ష్వాకూణావియం భూమి సశైలవన కానన. సమస్తమైన భూమి కూడా ఇక్ష్వాకులదే. ఏదో భారతదేశం ఒకటే కాదు, మనం పెట్టుకునే ఎలలు అవేం లేవు. కాబట్టి మొత్తం ఈ భూమి మీద 500 నదులు ఉండవా? అందుకనే ఎక్కువ ఉంటాయి. మొత్తానికి ఒక 500 నదులు నీళ్లు వీళ్ళు పట్టుకొచ్చేసారు. పూర్వాత్ సముద్రాత్ కలశం జలపూర్ణమధానయత్ సుషేణ సత్వ సంపన్న సర్వరత్న విభూషితం. పూర్వ సముద్రం, తూర్పు సముద్రం మీదకి సుషేణుడు వెళ్ళాట. వెళ్ళి
సర్వరత్న విభూషణమైనటువంటి ఒక కలశంలోకి పూర్ణంగా తూర్పు సముద్రంలోని నీరు నింపి సత్వసంపన్నుడు మహాబలుడైనటువంటి సుషేణుడు. సుషేణుడు అంటే మనం చెప్పుకున్నాం, అతడు సుగ్రీవుడి మామగారు. ఆయన వెళ్ళి ఆ రత్నాలు పొదిగినటువంటి బంగారు కలశంలో తూర్పు సముద్రం నుంచి నీళ్లు పట్టుకొచ్చాడు. వృషభ దక్షిణాత్తూర్ణం సముద్రాజలమానయత్. దక్షిణ సముద్రం కేసి అంటే ఎక్కడైతే వాళ్ళు ఇదివరకు వారధి కట్టారో అక్కడ దాకా మళ్ళీ వెళ్ళి రావాలి. ఎంత సమయం పడుతుందో చూడండి. దక్షిణ సముద్రం నుంచి వృషభుడు రక్తచందన శాఖాభి సంవృతం కాంచనం ఘటం. జలపూర్ణమైనటువంటి ఘటాన్ని రక్తచందనం వృక్షం యొక్క ఆకులతో కప్పి నీరు ఇటు తొణికిపోకుండా ఇలా జాగ్రత్తగా పట్టుకుని ఎగురుకుంటూ దక్షిణ సముద్రం నుంచి నీళ్లు పట్టుకొచ్చేసాడు వృషభుడు. గవయ పశ్చిమాత్తోయమాజహార మహార్ణవాత్ రత్నకుంభేన మహతా సీతం మారుత విక్రమ. చల్లని పశ్చిమ సముద్రపు జలాల్ని పట్టుకుని గవయుడు అనేటువంటి ఆయన రత్నకుంభేన రత్న కలశంతో ఉన్నటువంటి దానిలో నిండా నీరు వింపి వాయుదేవుల వంటి పరాక్రమం కలిగినటువంటి గవయుడు పశ్చిమ సముద్రాన్ని నుంచి నీళ్లు పట్టుకొచ్చేసాడు. ఉత్తరాచ్చ జలం శీఘ్రం. ఉత్తరం నుంచి జలం, హిమాలయాలు అవన్నీ దాటిపోయి నార్త్ పోల్ దగ్గరికి వెళ్ళిపోవాలి ఉత్తరం నుంచి జలం తేవాలంటే. ఉత్తరాత్ జలం శీఘ్రం గరుడానిల విక్రమ ఆజహార సధర్మాత్మా నలహ సర్వగుణాన్విత. నలుడు ఉత్తర దిక్కున ఉన్నటువంటి సముద్రం దగ్గరికి వెళ్ళి సర్వస్థ సద్గుణోపేతుడైనటువంటి నలుడు ఉత్తర దిక్కు ఉన్నటువంటి సముద్రంలోంచి శీఘ్రంగా జలాన్ని తీసుకుని వచ్చేసాడు. గరుత్మంతుడు వంటి వేగంతో వెళ్ళాడు. మొత్తానికి తతః తైః వానరశ్రేష్ఠైః ఆనీతం ప్రేక్షత జలం. కళ్ళు తెరిచి చూసేటప్పటికీ గదంతా నిండిపోయింది. పెద్ద 4 కలశాల్లో 4 సముద్రాల నుంచి నీళ్లు, 500 కలశాల్లో 500 నదుల నుంచి వచ్చినటువంటి నీళ్లు మొత్తం నింపి పెట్టేశారు అక్కడంతా. దేనికోసం? అభిషేకాయ రామస్య. రామచంద్రుడు అభిషేకం కోసం. శత్రుఘ్న సచివై సహ పురోహితాయ శ్రేష్ఠాయ సుహృద్భ్యశ్చ నివేదయత్. పురోహితులైనటువంటి వశిష్ఠుల్ని వాళ్ళని తీసుకొచ్చి ఇదిగోనండి మేము సిద్ధం చేసి పెట్టాము నీళ్లు అని చెప్పి శత్రుఘ్నుడు వాళ్ళకి చూపించారు. అయ్యా మీరు అడిగినవన్నీ తెస్తున్నాం, ఒక్కొక్కటి మీరు జలాలు పట్టరమ్మన్నారు, ఇదిగో 500 నదులు నీళ్లు, 4 సముద్రాల నుంచి వచ్చినటువంటి జలములు అని చెప్పి చూపించాడు వశిష్ఠునికి శత్రుఘ్నుడు. తతస్స ప్రయతో వృద్ధో వశిష్ఠః బ్రాహ్మణై సహ రామం రత్నమయే పీఠే ససీతం సన్యవేశయత్. రత్నమయమైనటువంటి పీఠం మీద కూర్చోబెట్టారు వశిష్ఠ మహర్షి సీతారాములిద్దరిని పక్కపక్కగా. ఇక్కడ ఆనంద రామాయణం, పద్మపురాణం కొన్ని విశేషాలు చెప్తాయి మనకి. అవి వాల్మీకి చెప్పని కొన్ని విశేషాలు. సౌవర్ణ కలశై దివ్యై, పద్మపురాణం చెప్తాం. వీళ్ళందరూ ఈ నీళ్లు తీసుకొచ్చిన కలశాల్లో నానారత్నమయే శుభై కలశై సర్వతీర్థోదకై పుణ్యై మాంగళ్య ద్రవ్య సంయుతై. వాటిలో మంగళ ద్రవ్యాలు వేసిన నీళ్లు పట్టుకొచ్చారు వాళ్ళు. దూర్వములు వేశారు అందులో. దూర్వాగ్ర తులసీ పత్ర పుష్ప గంధ సమన్వితై. పుట్టిన నీళ్లు పట్టమంటే నీళ్లు పట్టరావడం కాదు, వాటికి సరైనటువంటి పూజ చేసి ఆ కలశానికి, ఆ కలశంలో వేయవలసినటువంటి దూర్వములు, తులసీపత్రములు, పుష్పములు, గంధములు ఇవన్నీ కూడా వేసి మంత్రపూత జలై శుద్ధై పూరితై సంస్కృత వ్రతా. వాటి కలశాల్లో జలాన్ని తీసుకొచ్చారయ్యా అని చెప్తూ ఉన్నది మనకి పద్మపురాణం. అభిషేకం కర్తు కామాః గృహీత్వా మునయ స్థితాః. మునులందరికీ అప్పచెప్పేశారు, ఇగోనండి మేము తెచ్చిన నీళ్లు అని చెప్పి వాళ్ళందరికీ అప్పచెప్పారు. అప్పుడు మనకి ఆనందరామాయణం మాట అంటుంది. ఏతస్మిన్నంతరే తత్ర రాజా దశరథో మహాన్ దృష్ట్వా రామం సతీతం చ విమానస్థోర్క సన్నిభః.
ఎంత ప్రేమ పడిపోయాడో కొడుకుకి పట్టాభిషేకం చేయాలని. ఆ కోరిక తీరకుండానే వెళ్ళిపోయాడు దశరథ మహారాజు. ఎంత బలమైనటువంటి కోరిక అంటే, ఇప్పుడు విమానం నుంచి కిందకి దిగి వచ్చేసాడు ఆయన, రామచంద్రుడిని సీతమ్మని చూడడానికి. దృష్ట్వా రామం ససీతంచ విమానస్థః అర్కసన్నిభః వాచ రామం సంతుష్టః సురానీక విరాజితః. అనేక మంది దేవతలు చుట్టూ కొలుస్తూ ఉండగా దశరథ మహారాజు కిందకొచ్చి రామచంద్రుడితో చెప్తూ ఉన్నారు, రామా ధన్యోహం, నేను ధన్యుణ్ణయ్యానయ్యా. ధన్యుడు అనేటువంటి మాటకి ధనము కలవాడు అని అర్థం. నన్ను ధన్యుడు చేశారండి అంటే నాకు బాగా డబ్బు వచ్చేలా చేశారండి అని కాదు అర్థం. ధనం అనేటువంటి మాటకి శ్రీ అని అర్థం, వైభవం అని అర్థం. కాబట్టి నాకు మంగళం కలిగింది. ధన్యోహం కృతకృత్యోహం, నేను ఇవాళ కృతకృత్యుడిని అవుతున్నాను. ఏమిటి? ఒక కృత్యం చేద్దాం అనుకున్నాను, అది కృతం అవ్వల. నీ పట్టాభిషేకం అనే కృత్యము నేను కృతం చేయలేకపోయాను. ఇప్పుడు కృతకృత్యోహం, చేద్దాం అనుకున్న పని చేసిన వాడిని అవుతూ ఉన్నాను. ధన్యౌతౌ పితరౌ మమ, నీ యొక్క పితరులందరూ కూడా ధన్యులయ్యారు. అంటే నీ పితృదేవతలందరూ కూడా సంతోషిస్తూ ఉన్నారు. ఇన్నాళ్ళు వాళ్ళు కూడా పాపం సరిగ్గా బాధతోనే ఉన్నారు పితృదేవతలందరూ. అయ్యో మన వాడైనటువంటి రామచంద్రమూర్తి పట్టాభిషేకం ఆలస్యం అయింది అని. మొత్తానికి వాళ్ళు చూసి పశ్యామి అద్య మహాబాహో ధన్యాసా జననీతవా, నీ తల్లి నిన్ను కన్న తల్లి కౌశల్య ధన్యురాలు, నేను ధన్యుణ్ణి. మన ముందు తరాలు వెళ్ళిపోయిన తరాలందరూ కూడా, మన పితరులందరూ కూడా ధన్యులు. ఇత్యుక్తవంతం రాజానం ననామస రఘూత్తమః, అలా మాట్లాడుతున్నటువంటి దశరథ మహారాజుకి రామచంద్రమూర్తి పాదాభివందనం చేశారు. సీతయా సహిత, సీతతో కలిసి నమస్కారం చేశారు. భక్తిగా నమస్కారం చేశారు. సాక్షాత్ విష్ణు సనాతన, సాక్షాత్తు సనాతనుడైనటువంటి విష్ణువు దశరథుడికి నమస్కారం చేశాడు. అంటే దశరథుడి యొక్క స్థాయి ఏమిటో చూడండి. ఏదో శ్రీలోలుడై రాముడిని అడవుకి పంపించారు ఇలాంటి మాటలు అంటాం. దశరథ మహారాజుకి పాదాభివందనం చేశాడు సనాతనుడైనటువంటి విష్ణుమూర్తి అయినటువంటి రామచంద్రమూర్తి అని చెప్తూ ఉన్నది మనకి ఈ అధ్యాత్మ రామాయణం. కౌసల్యాద్యాః రాజదారాః సర్వే తే పురవాసినః లక్ష్మణః భరతశ్చైవ శత్రుఘ్నస్తేధ మంత్రిణః నమస్కారాన్ నృపం చక్రుః విమానస్థం ముదాన్వితాః. వెంటనే కౌసల్యాదేవి ముందుకు వచ్చింది, తన భర్త అయిన దశరథుడికి నమస్కారం చేసింది. అలాగే సుమిత్ర కైకేయి కూడా దశరథుడికి నమస్కారాలు చేశారు. ఆ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నమస్కారాలు చేశారు దశరథుడికి. ఆ ఊళ్ళో ఉన్నటువంటి సమస్తమైనటువంటి జనులందరూ కూడా సంతోషంతో మళ్ళీ మా రాజుగారిని చూసాము. 60,000 సంవత్సరాలు పరిపాలించారు రామచంద్ర దశరథ మహారాజు అయోధ్య నగరాన్ని. మళ్ళీ ఆ రాజుగారు ఇవాళ దర్శనం చేసుకున్నాం అని ఆనందపడిపోతూ వాళ్ళందరూ కూడా నమస్కారాలు చేస్తూ ఉన్నారు. నమస్కారాన్ నృపం చక్రుః విమానస్థం ముదాన్వితాః తాన్ రాజా కుశలం పృష్ట్వా చేంద్రేణ గురుణా సహ అవతీర్య విమానాగ్రా సభాయాం కలశం ముదా గృహీతస్తథ విప్రాయం విజ్ఞాయ సవిధే శ్రుతః వసిష్ఠో వక్తుమారేభే రుచో రాజ్యాభిషేచిని. వెంటనే దశరథ మహారాజు అక్కడ ఉన్న వాళ్ళందరినీ క్షేమం అడిగాడు. ఏమయ్యా, నేను వెళ్ళి చాలా రోజులు అయిపోయింది, మిమ్మల్ని చూసి 14 ఏళ్ళు అయిపోయింది, మీరందరూ క్షేమంగా ఉన్నారా లేదా అని అందరినీ పలకరించి అక్కడ ఉన్నటువంటి ఒక కలశాన్ని చేతిలో తీసుకుని వశిష్ఠుడి మహర్షి చేతిలో పెట్టారు. ఆ వశిష్ఠుడి మహర్షికి ఈయన యొక్క ఆలోచన ఏంటో అర్థమైంది. ఇంకా ఆలస్యం వద్దు, రామచంద్రమూర్తికి పట్టాభిషేకం జరిపించు అనే మాట అందరూ ధ్వనించింది. తమ రాజుగారి ఇంగితం తెలిసిన వాడు వశిష్ఠుడు. వశిష్ఠో వక్తుమారేభే రుచో రాజ్యాభిషేచనీహి, రాజ్యాభిషేచన మంత్రాలని చదవడం మొదలెడుతూ ఉన్నారు వశిష్ఠ మహర్షి. సహస్రరంధ్రమాదాయ మణిపాత్రం దివస్పతి ఉపరిగ్రాహయన్ సత్యా చాభిషించత్ స్వయం తతః. ఇది మనకి అధ్యాత్మ రామాయణం రామచంద్రమూర్తిని సాక్షాత్తు రామ పరబ్రహ్మముగానే చూపిస్తుంది. రాముడు మానవుడు,
లేదా పరబ్రహ్మం ఇలా నటిస్తున్నాడు అనేం చెప్పదు. ప్రతి క్షణము కూడా హాయిగా రాముడు పరబ్రహ్మమే అని చెప్పేస్తూ ఉంటుంది. ఏమీ మొహమాట పడదు. కృష్ణావతారంలో కృష్ణుని ఏ రకంగా పరబ్రహ్మ స్వరూపుడుగా, నారాయణ స్వరూపుడుగా చెప్పేస్తారు, అలాగా అధ్యాత్మ రామాయణం పూర్తిగా రాముడిని రామ బ్రహ్మముగానే చూపిస్తూ ఉంటుంది. కాబట్టి 1000 రంధ్రాలు ఉన్నటువంటి ఒక పళ్ళాన్ని తీసుకొచ్చి ఆ మణిపాత్రంలో ఆ బృహస్పతి, దేవగురువు అయినటువంటి బృహస్పతి దగ్గర ఉండగా శచీదేవితో కూడినటువంటి దేవేంద్రుడు ఆ పళ్ళాన్ని పట్టుకుంటే దానిలోంచి నీళ్లు పోసి సీతారాములిద్దరికి కూడా పట్టాభిషేకం చేస్తున్నారయ్యా. గురుశ్చాపి అక్షిపత్ తత్ర సుధాం దశరథోపి చ తథాభిషించెత్ ఆనంద బాష్పై సార్థం రఘుద్వహం. బృహస్పతి అమృతంతో అభిషేకం చేస్తూ ఉన్నాడు. అక్కడి నుంచి పట్టుకొచ్చాడే దేవలోకం నుంచి. దశరథుడు ఆనంద బాష్పాలతోటి రామచంద్రుడికి అభిషేకం చేస్తున్నారు. ఆ పళ్ళెల్లో దశరథుడి కంటి నుండి ధారలుగా కారుతున్నటువంటి ఆనంద బాష్పాలు పడుతూ ఉన్నాయి. వాటితో రామచంద్రమూర్తి సీతాదేవికి శరీరం అభిషేకం అవుతూ ఉన్నది. పశ్యంతో అద్భుతమే తత్తు సభ్యా నిశ్చేష్టతాంగతాః పితా దశరథశ్చాస్య పురా భూద్విమనోరథః మనోరథస్తద్య అద్య పూర్ణో యతసోప్యభిషిక్తవాన్. మొత్తానికి దశరథుడు కూడా కొన్ని నీళ్లు పోశాడు. అందరూ కాసి నీళ్లు పోయాలి, నువ్వులాట పడుతూ ఉన్నారు. తన యొక్క మనోరథం ఈనాటికి పూర్తి అయింది అని అందరూ కూడా దశరథుడి యొక్క ఆనందంలో పాలు పంచుకుంటూ ఉన్నారు. తతః సప్రయతో వృద్ధో వశిష్ఠో బ్రాహ్మణై సహా. అక్కడ ఆ రామచంద్రమూర్తి దగ్గరికి అభిషేకం చేయడానికి మనకి వాల్మీకిలోకి వచ్చేసాం మళ్ళీ. వశిష్ఠ వామదేవశ్చ జాబాలి అథ కాశ్యప కాత్యాయన సుయజ్ఞ గౌతమ విజయస్తదా. ఇందాక 8 మంది అనుకున్న వాళ్ళు 8 పేర్లు. వశిష్ఠో వామదేవ జాబాలి కాశ్యప కాత్యాయన సుయజ్ఞ గౌతమ విజయ. ఈ 8 పేర్లు ఉన్నటువంటి వాళ్ళు అష్టమంత్రులు. వాళ్ళందరూ కూడా అభిషించన్నర వ్యాఘ్రం ప్రసన్నేన సుగంధిన సలిలేన సహస్రాక్షం వసవో వాసవం యథా. అష్టవసువులు కలిసి దేవేంద్రుడికి అభిషేకం చేసినట్లుగా ఈ అష్టమంత్రులు కలిసి రామచంద్రమూర్తికి అభిషేకం చేశారయ్యా. పోలిక చెప్తే మహర్షి అలా చెప్పారు. అష్టవసువులతో పోల్చాడు ఆ మంత్రుల్ని, రామచంద్రమూర్తిని దేవేంద్రుడితో పోల్చారు. మొత్తానికి సహస్రాక్షుడైన దేవేంద్రుడికి అష్టవసువులు చేసిన అభిషేకం చేసినట్లుగా రామచంద్రమూర్తికి ఈ పైన చెప్పిన 8 మంది అందులో నీటితోటి అభిషేకం చేస్తూ ఉన్నారు. ఋత్విగ్భిః బ్రాహ్మణైః పూర్వం కన్యాభిః మంత్రిభిస్తదా యోధైశ్చైవ అభ్యషించంతే సంప్రహృష్టాః సనైగమైః సర్వౌషధీః తైశ్చాపి దైవతైర్నభసి స్థితైః చతుర్భిః లోకపాలైశ్చ సర్వైః దేవైశ్చ సంగతైః. మిక్కిలి సంతోషిస్తూ ఉన్నటువంటి ఆ వశిష్ఠుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ముందుగా బ్రహ్మజ్ఞానం ఉన్నటువంటి వారి చేత, తర్వాత 8 మంది కన్యల చేత, మంత్రుల చేత, యోధుల చేత, నైగమముల చేత, నైగములంటే నిగమ సంబంధమైనవి వేద మంత్రముల చేత, ఆకాశంలో ఉన్నటువంటి దేవతలందరి చేత, 4 లోకపాలుల చేత, అలాగే పైన గుమికూడిపోయి క్రిక్కిసిపోయి చూస్తున్నటువంటి ఆ దేవతలందరి చేత కూడా కాసేపు నీళ్లు పోయించారు, కాసేపు రామచంద్రమూర్తికి అభిషేకం చేయించారు. వాళ్ళందరూ నదీ సముద్రాది జలాలతోనే కాదు, ఇంకా వేటితో వాళ్ళు చేశారట, సమస్తమైనటువంటి పృథివీలోనూ అక్కడ దొరికేటువంటి ఔషధులన్నీ వేసినటువంటి జలాలతోటి రాముడికి పట్టాభిషేకం చేశారు. పట్టాభిషేకం చేస్తే ఇంక చేయవలసిన పని ఒకటే ఉంది. కిరీటం తెచ్చి రామచంద్రమూర్తి శిరస్సు మీద పెట్టినట్లయితే పట్టాభిషేకం పూర్తయిపోతుంది. అది ఇవాళ పెడదామా బుధవారం పెడదామా అన్నదే మనకి ప్రశ్న. మధురమైంది ఎంతసేపు చెప్పుకున్నా బాగానే ఉంటుంది కాబట్టి ఇంకొన్ని విశేషాలతోటి మనం రామచంద్రమూర్తి పట్టాభిషేకాన్ని పూర్తి చేసుకుందాం. రాబోయే బుధవారం నాడు మనం ఒక 62 శ్లోకాలు పూర్తి చేసుకున్నాం 128వ సర్గలు.
మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. ఈరోజు రామ పట్టాభిషేకం అవుతుంది.